నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ఎంవి రఘు గారు ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్. సినిమాటోగ్రఫర్గా తన జీవితాన్ని ఆరంభించి సినిమా ఇండస్ట్రీలో, దాని తర్వాత డైరెక్టర్గా తనకంటూ ఒక సొంత పేరు సంపాదించుకున్నారు. అండ్ ఇవాల్టి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఎంవి రఘు గారు. నమస్కారం అండి రఘు గారు, స్వాగతం. అండ్ ముందుగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న మీకు సినిమా ఇండస్ట్రీలో మా అభినందనలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ. బ్లెస్సింగ్ అంటారా? మీరు మమ్మల్ని బ్లెస్ చేయాలి. అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఎలా అనిపిస్తుందండి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నానా అని ఈ సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఈ టీవీలో కూర్చుంటే ఎలా అనిపిస్తుంది? కాలచక్రం చాలా స్పీడ్గా తిరిగిందని నా ఫీలింగ్. చూస్తుండగానే 50 సంవత్సరాలు అయిపోయిందా అని చెప్పి అనిపించింది అనమాట. ఎస్, గ్రేట్ ట్రావెల్ అండ్ ఎంజాయబుల్ జర్నీ. ఎస్ ఎన్ని కళలో, ఎన్ని కలర్సో, ఎన్ని రకాల టింట్సో, షేడ్సో అన్నీ చూసాను. టెక్నాలజీయో అన్నీ చూశాను. జన్జీ వరకు వచ్చాను. ఇంకా చేస్తున్నారు. దేవుడు ఇచ్చాడు, చేస్తున్నా. ప్రొఫెసర్గా కూడా ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు సినిమాటోగ్రఫీ నేర్పించడంలో యువతరానికి. చాలా అభినందించాలండి. అండ్ మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలి. రఘు గారు, మనకి ఎప్పుడన్నా సినిమా పట్ల ఇంట్రెస్ట్ అన్నా సినిమా చూసే వస్తుంది. సో మీకు అలా సినిమాలు చూసేనా ఇంట్రెస్ట్ వచ్చింది? అది దానికి బ్యాక్ స్టోరీ మా నాన్నగారు అంటే మా నాన్నగారు ఎంఎస్ చెన్నై గారు రైల్వేలో టీటీఈ. ఆయన హాబీ ఫోటోగ్రఫీ. చిన్న బాక్స్ కెమెరాతో మేము తెలిసే టైంకి ఆయన కెమెరా తీసుకొని చేయడం లాంటివి జరిగింది. 620 బాక్స్ కెమెరా అప్పుడు ఆయనకు ఉండేది. సో దాంట్లోనే తీయడం, ఇంట్లోనే డెవలప్ చేయడం, ప్రింట్ చేయడం అన్నీ చేసేసి మా కళ్ళెదురు జరిగింది. దాంతో ఫోటోగ్రఫీ మీద తెలియకుండానే నాలెడ్జి నెమ్మదిగా తిన్నవుతూ వచ్చిందనమాట. మా ఇంట్లో ఆ డెవలపింగ్, ప్రింటింగ్ మా ఫాదర్ చేస్తారు, మదర్ చేస్తారు, 2 అక్కలు చేస్తారు, 2 తమ్ముళ్ళు చేస్తారు, నేను చేస్తాను చిన్నప్పటి నుంచి. అది ఒకలాంటి యాసిడ్ లో ఇందులో తీయడం, ఆరబెట్టడం, క్లిప్పులు పెట్టడం, కరెక్ట్ డిష్లో షేక్ చేయడం. అక్కడ ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. ఇప్పుడు బ్రొమైడ్ పేపర్ అంటాం, ఫోటోగ్రఫీ పేపర్, ప్రింట్ పేపర్ అనమాట. నెగిటివ్ తీసుకొచ్చి ప్రింట్ పేపర్ పెట్టి లైట్ వేసి దానికి చూపించి మళ్ళీ తీసేసి ఆ డిష్లో ఆ వైట్ పేపరు, ప్రింట్ పేపర్ అంటాం కదా, కడుగుతుంటే మీ పిల్లలందరూ అలాగ చూస్తుండేవాళ్ళం. చూస్తుంటే ఆ వైట్లోంచి అలాగ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట, కృష్ణమాయలాగా. అది థ్రిల్. అలాంటివన్నీ ఇక్కడ ఇంప్రింట్ అయిపోయినాయి. అది దట్స్ స్టార్టింగ్ అనమాట, సీడ్లింగ్ అంటాం కదా. సో ఎంత ఉంటుంది వయసు అప్పుడు మీకు? 4 years నుంచి నాకు ఊహ ఉందండి. ఎస్ నాకు ఊహ ఉంది అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి 4-5 years నుంచి ఉంది. ఎస్. సో కెమెరాని మీరు ట్రై చేశారా? మీ నాన్నగారు కెమెరాని మీరు తర్వాత చాలా ఆయన లేనప్పుడల్లా అటు ఇటు వెళ్ళడం, తీసుకొని క్లిక్ చేసాడు అంతే. డెవలప్ చేసుకున్నారు. అంతా డెవలప్ చేయడం, డిష్లు కడగడం, దాని తాలూకు ఫార్ములాస్ ఏంటి, D76 ఆ కెమికల్స్ అన్నీ 10 ఏళ్ళగా వేయడానికి మొత్తం కంప్లీట్. అప్పటికే హాఫ్ ఫోటోగ్రాఫర్ని. సో అలా ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ పెరిగిన మీకు సినిమాటోగ్రఫర్గా ఎలా పరిణితి చెందారు? సినిమాటోగ్రాఫర్గా అనే దానికి మళ్ళీ థ్యాంక్స్ టు విఎస్ఆర్ స్వామి గారు, పెద్ద గురువు గారు. నేను బిఎస్సి డిగ్రీ ఎంపీసీ, తర్వాత డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ హైదరాబాద్లో. సో నేను ఒక సినిమా నన్ను ప్రభావితం చేసింది. ఆ సినిమాకి కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారిని లేరు ఇప్పుడు. అది మోసగాళ్ళకి మోసగాడు. దాంతోనే నేను ఏమైనా సరే నేను సినిమాటోగ్రఫర్ని వాళ్ళని గట్టిగా ఒక రకమైన దాన్ని ఏమంటారు, అది కృష్ణ గారి హీరోగా పద్మలయ వాళ్ళు చేసిన మోసగాళ్ళకి మోసగాడు. అప్పటి నుంచి మా నాన్నగారిని పట్టుకొని స్వామి గారి దగ్గర నన్ను చేర్పించారు. ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీ కూడా సినిమాటోగ్రఫీ. అది యాక్చువల్గా గుడ్ బ్యాడ్ గిలీ అని ఒక హాలీవుడ్ సినిమా, దాన్ని చేశారనమాట. బట్ హాలీవుడ్ వాళ్ళు చేసిన అంత బాగానే ఈయన కూడా చేయగలిగారు స్వామి గారు. పర్టికులర్గా బెక్కనేరు అక్కడెక్కడ డెజర్ట్లో అట్లీట్లో ఆ గుర్రాలు పరిగెత్తేటప్పుడు తీసింది. ఎస్ అలాగా అద్భుతంగా చేశారనమాట ఆయన ఆ రోజుల్లో. ఇప్పుడు నా సినిమా అన్వేషణ గురించి నేను ఎలా సరదా పడతానో ఆ రోజుల్లో స్వామి గారి సినిమా
నేను ఎందుకు మరీ ఎక్కువగా దాని గురించి ఎక్కువ మాట్లాడతానంటే ఫస్ట్ టైం అంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మార్కస్ పాట్లే గారు, పిఎల్ రాయ్ గారు, వాళ్ళందరూ సినిమాలు ఉన్నాయి, టైటిల్స్లో వస్తాయి వాళ్ళ పేర్లు. కానీ ఈ సినిమాకి విఎస్ఆర్ స్వామి గారు అని పేరు పడ్డప్పుడు ప్రేక్షకుల్లోంచి విజిల్ చేయడం నాకు అలా ఒక రకమైన గూస్ బంప్స్ అనమాట. సో ఏదో ఒక రోజున అక్కడ నా పేరు పడాలి, దానికి విజిల్స్ రావాలి. అది అలాగా మనసు లగ్నం అయింది అనమాట. సో స్వామి గారు మీకు ఫస్ట్ గురువు అనే చెప్పుకోవాలి, అంటే ఈ సినిమాటోగ్రఫీ మొదటి అసలైన గురువు సినిమా యాంగిల్లో విఎస్ఆర్ స్వామి గారు. తర్వాత ఆఫ్ కోర్స్ గోపాల్ రెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు తెలుసు, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు. అయ్యో ఎస్ ఎస్. సో ఆయన అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో ఫోటోగ్రఫీ నేర్చుకుందాం డిగ్రీ కానీ ఇక్కడికి వచ్చారా, డిప్లొమా కన్నా వచ్చారా? కాదండి, అన్ని నా దారిలో ఇలా అనుకుంటే అలే ఎక్కడో తేలుతున్నా. అవునా? పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేది నా టార్గెట్ పెట్టుకున్నా, బట్ రీచ్ కాలేకపోయా. కారణాలు వేరేనా. లేదా అట్లీస్ట్ మెడ్రాస్లో అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తెలుసు కదా, ఇప్పుడు ఎంజిఆర్, అక్కడైనా చేరాలని ట్రై చేశాను, అది కుదరలా. నాకేమో ఏదో ఒక ఉద్యోగం చేసి ఏదో ఒక లేదు. అలాగున్నప్పుడు సింపుల్ అనమాట, అంటే డెస్టినేషన్స్ ఎలా ఉంటాయి అనేది. ఒక చింతపండు తాలూకు కాగితంలో కట్టిన చింతపండు తాలూకు ఒక చిన్న ఇన్సిడెంటు నాకు ఫోటోగ్రఫీ డిప్లొమాకి తీసుకెళ్ళింది. ఎలా? ఆంధ్రప్రభ కాగితం ఉంటుంది కదా, దాంట్లో ఫోటోగ్రఫీ డిప్లొమా ఫైన్ ఆర్ట్స్ కాలేజీది, దాని గురించి కలర్ ఫోటోగ్రఫీ వేస్తే ఆర్టికల్ ఉంది. నేను షాప్కి వెళ్ళి ఆ చింతపండు ఏదో కొనుక్కుండే, వాడు అది చించి చింతపండు ఏదో ఇచ్చేస్తే అది బొమ్మ బాగుంది పైన. మా అమ్మకి ఆ చార్జ్ కాయడానికి చింతపండు ఇచ్చేసి ఓపెన్ చేస్తే దట్ ఈస్ ఆర్టికల్ ఆన్ 2 years డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ హైదరాబాద్. ఇంకా మూటాములి సర్దుకొని వచ్చేసాను హైదరాబాద్. మా మదరు అగెనిస్ట్, మా ఫాదర్ ఫుల్ సపోర్ట్. వచ్చేసి నా అప్పటికి డిగ్రీ అయిపోయింది. అప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉద్యోగాలకు వచ్చేసారు. అదే అనుకున్నా, ఉద్యోగాలు చేసి సంపాదించే వయసులో మళ్ళీ కొత్తది నేర్చుకోవడానికి. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉండి వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి నన్ను కొంచెం కాపాడుకోండి మీరే అని చెప్పి కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ చేరిపోయి వాళ్ళ ఫంక్షన్స్ వీళ్ళ ఫంక్షన్స్ కెమెరాలు తీసుకెళ్ళి మా డిపార్ట్మెంట్ నుంచి కెమెరాలు తీసి వచ్చిన పాకెట్ మనీతో నేను సరదాగా గడిపేసేవాడిని. అలాగా ఫైన్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పుడు అండి ఫోటోగ్రఫీ అంతా యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్ చదువుకోవడం వేరు, దాన్ని అమల్లో పెట్టడం ఆన్ స్క్రీన్ వేరు. సో ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా వాళ్ళు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందంటారా కాలేజ్ చదివే టైంలో? ఉంటాయండి, కెమెరాస్ ఉన్నాయి, డిఫరెంట్ కెమెరాస్ ఉన్నాయి అన్నీ. అందులో నా క్లాస్మేట్స్ అందరూ 10th క్లాస్ వాళ్ళే. ఆయన ఓన్లీ అమితాబ్ బచ్చన్ గ్రాడ్యుయేట్. ఎస్, అందరూ బొడ్డబొడ్డోళ్ళు అనమాట. అయితే అందరి దగ్గర స్టిల్ కెమెరాస్ డిపార్ట్మెంట్ ఎక్కడ బయటకు వెళ్ళాం అనుకోండి, అవుట్డోర్ కవరేజ్కి సరదాగా ప్రాక్టికల్స్, నేను ఒక్కడనే పేలాడ్ బాలక్స్ అని 16mm కెమెరా తీసుకునేవాడిని. డిపార్ట్మెంట్ని అడిగి నాకు ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే నేను డిగ్రీ రేంజ్లో ఉన్నాను. అది ఇచ్చేసి దాంట్లో పట్టుకొని 16mm అది పేలాడ్ బాలక్స్ అన్నది స్టాండర్డ్ కెమెరాస్ ఆ రోజుల్లో. అలాగా ఆ మోజు తీర్చుకుంటూ 2 years డిప్లొమా అయింది. తర్వాత స్వామి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అంత సులువు అంటారా వెళ్ళడం సినిమా ఇండస్ట్రీలోకి? కష్టం అండి, అంటే నాకు రాసి పెట్టుంది కాబట్టి. రైల్వే ట్రావెలింగ్లో మా నాన్నగారికి బాపు గారు పరిచయం, ముళ్ళపూడి వెంకటరమణ గారు పరిచయం, అందరు సినిమా డైరెక్టర్లు కెమెరాలు అందరూ పరిచయం. బికాజ్ నాన్నగారు ఫస్ట్ క్లాస్ ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు, విజయవాడ టు చెన్నై అలాగా వెనక అందరూ సినిమా వాళ్ళంతా పరిచయం. సినిమా వాళ్ళు అందరు ఫస్ట్ క్లాస్లో. ఎస్. అప్పుడు స్వామి గారు పరిచయం. ఇంకోటి ఏంటంటే మాకు దూరపు రిలేషన్షిప్ ఉన్నది. ఒక ఆయన ఉండారు, ఒక సింగరు, మా నాన్నగారికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆయన ఇంట్లో స్వామి గారు బ్యాచులర్ ఉన్నప్పుడు ఉన్నారంట. ఆ లింక్ తీసుకొని మా నాన్నగారు స్వామి గారితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుని, మా అబ్బాయి ఫోటోగ్రఫీ డిప్లొమా అయిపోయి మీ దగ్గరకు వస్తాడు, మీ దగ్గరతో తప్పించి ఎక్కడ చేయనంటున్నాడు అని చెప్పి లాక్ చేశారు. అలా జరిగింది. నాన్నగారు ఎంత మంచివారో నిజంగా. అంటే ఆ పుత్రోత్సాహం చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటే కలపడం కూడా అదృష్టం. సో అలా నాన్నగారు ఆయన దగ్గర పెట్టించారా డిప్లొమా మీ కోర్స్ అయిన తర్వాత? అంటే నేను అనుకుంది అలా అనుకున్నాను. స్వామి గారి దగ్గర సినిమాలన్నీ చూసి మోసగాడు ఇంకా పద్మాలయ సినిమాలు ఇవన్నీ చూసేసి రేపు పొద్దున్న ఇంత ఈ ప్రపంచంలో ఎంజాయ్ చేస్తాను అనుకున్నట్టు వెళ్తే వెళ్ళాను. స్వామి గారికి అప్పచెప్పి నాన్నగారు ఒక రూమ్ మీద అరేంజ్ చేసి ఆయన వెళ్ళిపోయారు. నన్ను పర్మనెంట్గా ఫ్యామిలీకి దూరంగా ఫస్ట్ టైము సోలోగా నేను బతకడం మొదలుపెట్టా. చెన్నై కూడా కాదు, మద్రాస్. వెళ్తే అప్పుడు స్వామి గారి ఇంటికి అడ్రస్ చూపించారు. నేను నందనంలో ఉండేవాళ్ళైనా
అక్కడికి వెళ్ళి ఒక రోజున ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళారు. 1974 సెప్టెంబర్ 20th గురుగారు పక్కన ఆయన కార్లో అంబాసిడర్ కార్లో కూర్చొని వెళ్తున్నా టీ నగరం అవి దాటుకొని వడపల్లి టెంపుల్ దాటుకొని వాహిని స్టూడియోలో విజయ వాహిని స్టూడియోస్. ఇట్స్ థ్రిల్లింగ్ మూమెంట్ అనమాట. అంటే బుక్స్లో చూడడం వేరు, పేపర్లో ప్రింటెడ్ చూడడం వేరు అని ఫిజికల్గా నేను అలా చూసుకుంటూ లోపలికి వెళ్తే ఒక రకమైన ఎమోషన్ ఫీల్ అయిపోయాను. లోపలికి వెళ్తే అక్కడ 2 ఎద్దులు అవి చూసుకొని స్ట్రైట్గా ఎక్కడికి తీసుకెళ్ళి పెద్ద ఉంది షెడ్ లాగా అక్కడ ఆపారు. నాకు తర్వాత తెలిసింది వాహిని 8th floor అని, అప్పుడు తెలియదు కదా. వెళ్తే ఆయన దిగారు, ఆయన వెనకాల వెళ్ళారు లోపలికి, నేను వెళ్ళాను. లోపలికి వెళ్తే ఒక్కసారి సినిమా వాతావరణం, ఫ్లోర్ పెద్ద ఫ్లోరు, ఆ పెద్ద ఫ్లోర్లో ఎటు ఒక కొత్తగా ఉంది నాకంత ప్రపంచం అంతా. చూస్తే ఒక 6 అడుగుల బుల్లెట్ ఒక ఆయన డైరెక్టర్ ఒక ఆయన చెప్తున్నారు, రాఘవేంద్రరావు గారు. పక్కనేమో సోహన్ బాబు గారు, ఆ పక్కనే వాణిశ్రీ గారు, ఇటు పక్కనేమో విన్సెంట్ గారు, పెద్ద విన్సెంట్ గారు కెమెరామెన్. ఒకసారి సెట్ చూసి లైటింగ్ చూసి కెమెరామెన్ చూసి థ్రిల్ అయిపోయాను. రేపటి నుంచి ఇదే డ్రీమ్లో ఉన్నా, కానీ అది జరగల. అదే మరి అదే విధి విలాసం అంటారు. స్వామి గారు బయటకు వచ్చారు, కార్లో ఎక్కమన్నారు, ఎక్కాను. తీసుకొని వెళ్ళి ఆయన కెమెరా డిపార్ట్మెంట్లో ఇన్ఛార్జ్గా చెప్పి రేపటి నుంచి రఘు ఇక్కడ వర్క్ చేస్తాడు, ఫోకసింగ్ అసిస్టెంట్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అంతే అయిపోయాను నేను అనుకున్న వేరు, ఇక్కడ జరిగింది వేరు. ఇంకా మామూలే ఒక సంవత్సరం కాలం అక్కడ పనిచేసి, గురువుగారు ఏంటి ఇలా చేశారు, తన దగ్గర తీసుకుంటాను నేను ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడెక్కడ పెట్టేశారంటే. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత రియలైజ్ అయ్యాను, ఒక గొప్ప విజ్ఞత గల మనిషిగా మా గురువు గారు విఎస్ఆర్ స్వామి గారు ఒక విజన్తో నన్ను అక్కడ దింపారు, అక్కడ పెట్టారు ఫోకసింగ్ అసిస్టెంట్గా. బట్ ఫోకసింగ్ అసిస్టెంట్ ఏదైనా కూడా ఇండస్ట్రీ అది, కానీ అవుట్డోర్లు ఉండవు, ఓన్లీ ఫ్లోరు 12 ఫ్లోర్లు. అప్పుడు విజయ 9, వాహిని 3, బిఎన్ రెడ్డి గారు తెలుసు కదా. అవునండి. 12. ఆ 12 ఫ్లోర్కి సంబంధించి 12 కెమెరాలు, హడావుడి బ్రహ్మాండమైన దీని మధ్యలో నేను ఒక వారం రోజులు అలాగే ఆ బాక్సులు తుడుస్తూ బిజిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ బిసిఎస్సి డిగ్రీ, డిప్లొమా ఫోటోగ్రఫీ, గోల్డ్ మెడలిస్టు చేసుకుని తెలుసుకొని వారం రోజుల తర్వాత నుంచి ఫ్లోర్లకు వెళ్ళటం అలవాటు చేశాను. అప్రెంటిస్గా ఫస్ట్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్, ఆ ట్రాలీలో అన్ని కెమెరాలు, బాక్సులు, లెన్సులు అన్నీ వేసుకొని వెళ్ళటం. నేను కూడా వాళ్ళతో పాటు అలా వెళ్ళాను. నేర్చుకోవాలంటే అలా గ్రౌండ్ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎస్. అప్పుడు వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ డే ఒక మనిషిని చూసి కళ్ళవి నీళ్ళు వచ్చేసి అలా అయిపోయాను. ఏంటంటే శివాజీ గణేషన్ గారు చూశాను. చిన్నప్పుడు ఆయన సినిమా చూడడానికి చదువుకునేటప్పుడు వీరపాండ్య కట్టబాబను అసలు జనం విరగబడి చూశారు దాన్ని. ఫస్ట్ డబ్బింగ్ సినిమా అంటే తెలుగులో హిస్టరీ మొన్న రెఫర్ చేసి తెలిసింది. ఆ సినిమా చూడడానికి చాలా ఇబ్బంది పడి వెళ్ళిపోయి నేల ఇసుకలో కూర్చొని సినిమా చూసి ఈ డిస్టెన్స్లో మార్గం ఎంత ఉందో అంత డిస్టెన్స్లో శివాజీ గణేషన్ గారు ఆ గెటప్తో అలాగా థ్రిల్గా స్టార్ట్ అయ్యాను. 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్ళాను. అది జయసుధకి ఓపెనింగ్ ఫిల్మ్, లక్ష్మణ్ రేఖ. ఇలాగ చేసుకుంటూ ఆల్ లాంగ్వేజెస్. అప్పట్లో చెన్నైలో మద్రాసులో బేసిక్గా వాళ్ళు తమిళనాడుది, తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వలెంట్గానే గౌరవంగా ఉండేవాళ్ళం. మలయాళం, కన్నడ, హిందీ ఈ 5 లాంగ్వేజెస్ తాలూకు సినిమాలు అక్కడ జరిగాయి వాహినిలో. దాంతో రోజుకి ఒక్కొక్క లాంగ్వేజ్, ఒక కెమెరామెన్, ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్, ఒక హీరోయిన్, ఇలాగ ఇంతమంది మధ్యలో ఒక సంవత్సరం కాలంలో మోర్ దాన్ 280 ఫిల్మ్స్ పనిచేశాను నేను. రోజుకి ఒక కామన్గా ఒక షిఫ్ట్ ఉంటుంది, 9 to 6 జనరల్ షిఫ్ట్ అది. అలా కాకుండా ఎప్పుడైనా ఎక్కువ షూటింగ్లు వచ్చినప్పుడు మార్నింగ్ 7 o'clock to 1 o'clock ఒక చోటు ఫ్లోరు, మళ్ళీ షిఫ్ట్ అయ్యి 2 to 9. దిర్ ఆర్ డేస్ 3 షిఫ్ట్లు కూడా చేసినాను. అలాగే చేసి దగ్గర నాకు తెలిసి ఒక 30-40 మంది డైరెక్టర్ కెమెరామెన్ కాంబినేషన్లో పనిచేశా. అప్పుడు రిలీజ్ అయ్యాను. గురువు గారికి మనస్సులో నమస్కారం పెట్టుకుని ఏంటంటే ఆయన దగ్గరే ఉండుంటే ఆ గురువు గారితో స్కూలు, ఆయన లైటింగు, ఆయన ఫిల్టర్స్, ఆయన లెన్సింగు, ఆయన కంపోజిషన్ మాత్రమే వచ్చేది. అంతే కదా, సహజం కదా. అంతే అండి. బట్ ఇప్పుడు ఏంటి, ప్రతి సినిమా షూటింగ్లో తాలూకు డైరెక్టరు, కెమెరామెన్, ఆ చుట్టుపక్కల జరిగే అన్నీ కూడా నాకు లెసన్స్, ఎక్స్పీరియన్స్. అంతమంది గురువులు అనమాట ఇండైరెక్ట్గా. చాలా అది 1000 ఏనుగుల బలం. అది బ్రహ్మాండ స్ట్రాంగ్ ఫౌండేషన్ పడిపోయింది. తర్వాత మళ్ళీ తన దగ్గర తీసుకున్నారు. తన దగ్గర తీసుకున్నారు. దట్టు
ఇద్దరు లెజెండ్స్. నేను రావటం బాపు గారి డైరెక్షన్లో, స్వామి గారు కెమెరామెన్గా, కృష్ణరాజు గారి బ్యానర్ భక్త కన్నప్ప బయటికి రావడం స్వామి గారితోనే. ఇప్పుడు తన దగ్గర ఇవన్నీ అయిపోయింది. 280 సినిమాలు ఎంత అయిపోయింది. ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇది అవుట్డోర్ కంప్లీట్. అదేమో ఫ్లోర్లు. ఇప్పుడు బయట ఇది రెక్కలు విప్పిన పక్షిలాగా స్వామి గారితో బుట్టాయిగూడెం దగ్గర భక్త కన్నప్ప అవుట్డోర్. ఇక్కడ ఒక 20 days అయింది. షిఫ్ట్ చేసుకుని ఇంకో చోట తీసుకెళ్లారు రాజమండ్రికి. అక్కడ ఇంకో పెద్ద లెజెండ్ గారు విశ్వనాథ్ గారు, సిరిసిరిమువ. అలాగే స్టార్ట్ అయింది స్వామి గారి దగ్గర రావడం. అంటే అప్పటికే స్వామి గారు పెద్ద రేంజ్లో ఉన్న, సెలబ్రిటీ రేంజ్లో ఉన్న సినిమాటోగ్రాఫర్ ఆయన. అలాగే నాకు జాతకంలో అలా రాసి పెట్టడం జరిగింది. ఆయన దగ్గర అసిస్టెంట్గా ఎన్నాళ్ళు చేశారు? ఒక 2 సంవత్సరాల దగ్గర ఒక 15 సినిమాలు పైన చేశాను. 15-20 సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ, రేంజ్ సినిమాలు. రాఘవేంద్రరావు గారితో బాబు అనే సినిమా నేను ఫస్ట్ డే వెళ్ళింది సినిమా బాబు. అది రాఘవేంద్రరావు కూడా, ఆయన కూడా ఫస్ట్ పిక్చరే. తర్వాత ఇంకో సినిమా ఏదో 2-3 సినిమాలు స్వామి గారు రాఘవేంద్ర గారి కాంబినేషన్ పెద్ద హిట్. మళ్ళీ కృష్ణరాజు గారితే అమరదీపం అలా చేశాను. ఇంకోటి ఏంటంటే వాహినిలో ఉన్నప్పుడు రాఘవేంద్ర గారితోనూ చేశాను, వాళ్ళ నాన్నగారైన ప్రకాష్ రావు గారితోనూ చేశాను. అలాగే మా గురుగారు, స్వామి గారు గురుగారు రవికాంత్ రంగయ్య గారు అని పెద్ద కెమెరామెన్, హిందీ కెమెరామెన్. ఆయన దగ్గర స్వామి గారు వీళ్ళంతా అసిస్టెంట్స్. ఒకప్పుడు రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్, సుందర్లాల్ నెహతా డూండి అనేవాళ్ళు కదా, అక్కడ వీళ్ళందరూ అసిస్టెంట్స్. ఆ రవికాంత్ రంగయ్య గారి గురువు గారు బాబుబాయ్ మిస్త్రి. నా అదృష్టం ఏంటంటే రవికాంత్ రంగయ్య గారితో పనిచేసిన రాణి ఆర్ లాల్ పరే అనే సినిమా ఆయన గురువు గారైన బాబుబాయ్ మిస్త్రి గారి దగ్గర, మాయా మత్స్యేంద్ర, ఎన్టీ రామారావు గారు వాణిస్తారు, అందరి దగ్గర పనిచేయగలిగారు వాహినిలో ఉన్నప్పుడు. ఇక్కడ రాగానే మళ్ళీ బాపు గారు, భక్త కన్నప్ప, ఇది సిరిసిరిమువ్వ, విశ్వనాథ్ గారు. సో ఆ 200 సినిమాలు ఏవైతే మీరు చేశారో అక్కడ ఇన్ఛార్జ్గా ఉంటూ ఆల్మోస్ట్ హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజెస్ చూసేసి ఉంటారు కదా? తమిళ్ వంట పట్టేసింది, అక్కడే బతకాలి కాబట్టి తెలుగు తమిళ్ వచ్చేసింది. అటు ఫోర్స్ టు లెర్న్ అంతే. బట్ మలయాళం అర్థమవుతుంది, మాట్లాడలేను. కన్నడ అర్థమవుతుంది, మాట్లాడలేను. అలాగే లాగించాను అనమాట. సో 2 సంవత్సరాలు మీరు మీ గురువు గారి దగ్గర చేసిన తర్వాత అనుకున్నారా మీరు నేను ఓన్గా చేద్దామని? మీరు ఎలా సంప్రదించారు? నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అంటే ఒకటండి, డెస్టినేషన్స్ ఒక చోట అక్కడే ఉండాలని ఎవరు అనుకోరు. అలాంటి వాడు ఏవో కొంతమంది ఫోకసింగ్ అసిస్టెంట్గా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. నాతో పాటు ఫోకసింగ్ అసిస్టెంట్గా ఉన్న వాళ్ళు ఇప్పటికీ అక్కడ కొంతమంది సీనియర్స్ అవి ఉన్నారు. అంటే వెంచర్ చేయలేరు, బయటకు రావడానికి ధైర్యం రావాలి, కొంచెం దిల్లు ఉండాలన్నమాట. సో నేను దానికి ఎప్పటి నుంచో మైండ్ దానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. అల్టిమేట్లీ ఐ వాంట్ టు బికమ్ ఏ సినిమాటోగ్రాఫర్. అది డే 1 నుంచి. అది మొత్తం మీద కొంచెం అటు ఇటుగా స్వామి గారి దగ్గర నుంచి, స్వామి గారి దగ్గర ఉన్నప్పుడు గోపాల్ రెడ్డి గారు, మేము అంతా అసిస్టెంట్స్. స్వామి గారు, గోపాల్ రెడ్డి ఫస్ట్ అసిస్టెంట్, శరత్ అయిన సెకండ్ అసిస్టెంట్, నేను థర్డ్ అసిస్టెంట్. గోపాల్ రెడ్డి గారు ఇండిపెండెంట్ అయినప్పుడు స్వామి గారిని రిక్వెస్ట్ చేసి నాకు రఘు కావాలని నన్ను పట్టుకొచ్చుకున్నారు. అప్పుడు గోపాల్ రెడ్డి గారితో ఆయన దగ్గర 12 సినిమాలు చేశారు. ఎక్కువగా ఏ సినిమా, జంజాల గోపాల్ రెడ్డి గారి కాంబినేషన్లో ముద్దమందనం కాడి నుంచి 4 స్తంభాల ఆట, అవన్నీ 2 జళ్ళ సీలు అన్నీ చేసుకుంటూ వచ్చాను. అలాగా అంత వెరైటీ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ గురువులు ఆయన ఉన్నప్పుడు వాళ్ళంతా గురువులే. సో మీ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ సినిమాటోగ్రఫర్ ఏంటి? మీ పేరు పడిన ఫస్ట్ ఫిల్మ్? ఫస్ట్ ఫిల్మ్ అంటే ఇక్కడ చిన్న తిరగాల్సి ఉంటుంది, చిన్న మెలిక అంటారు కదా ఇలాగా. కే వాసు గారు, రుచికాత్మ గారు అబ్బాయి, ఆయన నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు. సినిమా కొత్త దంపతులు, సీనియర్ నరేష్, మన నరేష్, విజయ నిర్మల్ గారు నరేష్, పూర్ణిమ, శుభలాఖ సుధాకర్, తులసి వాళ్ళ మీద ఒక రేంజ్ ఆఫ్ ఇది. ఒక టెక్నీషియన్స్ ఇద్దరు చేశారు, ఒక ఎడిటర్ నాయన మహేశ్వర అనే ఎడిటర్ను, మేకప్ రామకృష్ణ, వెనకాలేమో బెజవాడ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శేఖర్ బాబు, జ్యోతి పిక్చర్స్ చేశారు. అంతా అయింది, పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర డిలే అయింది, ఆగింది. ఈలోపు నేను గోపాల్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్కి వెళ్ళిపోయా. లేదని ఖాళీగా లేను, నేనుంటే చాలా అనుకుని గోపాల్ రెడ్డి గారు ఖాళీ ఉండని తీసుకెళ్ళిపోయాడు. థ్యాంక్స్ టు గోపాల్ రెడ్డి గారు నన్ను తమ్ముడుగానే చూశారు, నేను అసిస్టెంట్గా చూడాల. ఎస్, డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న కూడా నన్ను గోపాల్ రెడ్డి తర్వాత కొడుకుగానే చూశారు. అంత చక్కగా ఎంజాయ్ చేశాను.
మనిషి కూడా చాలా మంచి మనిషి, Yes. చాలా మంచి మనిషి. అప్పుడు మళ్ళీ జంజాల ఆ సినిమాలో మేము జంజాల కలిసి అంతగా చదివని చెప్పాను కదా, విజయవాడ SRR కాలేజీలో ఓకే, ఓకే కాలేజ్ చదివారు. ఒకే కాలేజ్ మేట్స్. జంజాల, సుత్ వీరభద్రరావు, సుబ్బరాయ శర్మ, అశ్విని దత్తు, మాధవేద్ రమేష్, మాధవేద్ సురేష్, సాయినాథ్, వీళ్ళందరూ ఒకే కాలేజీలో వెనక ముందు బ్యాచ్ చేస్తారనమాట. అయిపోయింది. జంజాల గోపాల్ రెడ్డిని ఒక టీం చేసి నేను చేయాల్సిన ఆ సినిమాని గోపాల్ రెడ్డి గురువు గారు చెప్పేసి నేను వెనకాల ఉండి నడిపించాను. నాకు సినిమా లేనప్పుడు డీలా పడలేదు. గోపాల్ రెడ్డి గారు రండి రా రఘు అంటే వెళ్ళిపోయాను. 2 జేళ్ల సీత షూటింగ్లో ఉన్నా వైజాగ్లో. 2 జేళ్ల సీత పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. అప్పుడు ఏమైందంటే షూటింగ్ అయిపోవాలి ఒక 4-5 రోజుల్లో అక్కడ తుఫాన్ వచ్చింది. పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం ఊరంతా ఇవిగత సముద్రానికి పైన ఉంటుంది కదా ఊరు, మొత్తం మట్టంతా కారి ఏదో 10 కమాండ్మెంట్ సినిమాలో స్టిక్ పెడితే ఎర్రగా అయిపోతుంది సముద్రం, అలాగా ఒక 10 కిలోమీటర్లు ఎర్రగా అయిపోయింది మొత్తం. అయ్యో, మాకు కంటిన్యూ పోయింది. ఒక చోట చేస్తున్న ఒక పెద్ద హాల్లో, ఆ హాల్లోంచి బయట సముద్రం కనిపించేట్టుగా స్కీమ్ అది 2 జేళ్ల సీత. అప్పుడు షెడ్యూల్ ఎక్స్టెండ్ అయ్యింది. ఈలోపు టెన్షన్ ఏంటంటే విజయబాబు నాయుడు గారు తెలుసు కదా, ప్రొడ్యూసర్ గారు, ఆయన అల్లుడు జనార్దన్ ఉండేవాడు. జనార్దన్ డైరెక్ట్ చేయడానికి ఒక సినిమా ప్లాన్ చేసి నవకాంత్ అనే కెమెరామెన్ ఇచ్చి, సినిమా పేరు అమాయక చక్రవర్తి. అది ఒక కన్నడ పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, పుట్టండ కనగల్ గారి మానస సరోవర్ అనే సబ్జెక్ట్ కొని ట్రీట్ చేసి అతనికి సక్సెస్ ఇవ్వాలని అల్లుడు అని జనార్దన్ వచ్చి చేస్తే, నవకాంత్ గారు హిందీ సినిమా వచ్చింది అటు వెళ్ళారు. అప్పుడు గోపాల్ రెడ్డి గారు ఇటు రావాలి, ఇద్దరు మాట్లాడేసుకున్నారు. కానీ గోపాల్ రెడ్డి గారు రావడానికి ఇక్కడ అడ్డంకి వచ్చింది. 2 జేళ్ల సీత ఉంది, 2 జేళ్ల సీత. అప్పుడు నన్ను పంపించారు గోపాల్ రెడ్డి గారు. బాబిరెడ్డి గారు ముందు రఘు అంటే గోపాల్ రెడ్డి గారు కొంచెం పంపప్ చేసి మొత్తం ముందు 4 స్తంభాలు అన్నింటిలో కూడా తను సీన్లు చేశాడు, కొన్ని సాంగ్ బిట్లు చేశాడు, బాగా చేస్తాడు, మీరు నన్ను నమ్మి అతన్ని హామీ ఇచ్చారు. ఇస్తే అక్కడ నేను చేసిన అది దీంతో ఆయన ఇంప్రెస్ అయ్యి రఘుని కెమెరామెన్గా మనసులో పెట్టుకున్నారు. అది తను డైరెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చిరంజీవి గారు డేట్స్ ఉండి, మౌళి గారు అనే డైరెక్టర్, అంటే ఆ ముందు సినిమా మోహన్ బాబు చిరంజీవి గారు చేసింది పట్నం వచ్చిన పతివ్రతలు, పెద్ద హిట్ అది కూడా. మౌళి గారు అనే ఆయన డైరెక్టర్, తమిళ అయినా మంచి కామెడీ డైరెక్టర్. నెక్స్ట్ పిక్చరు ఆయన డైరెక్షన్లో అనుకుని చిరంజీవి గారితో అనుకుంటే అదేదో డేట్స్ ఆయన క్లియర్ చేయట్లేదు ఎవరు, మౌళి గారు. అప్పుడు ఈయన డెసిషన్ తీసుకొని రఘు నేను డైరెక్ట్ చేయగలనంట అంటే, నేను మొత్తం చరిత్ర అంతా చెప్పి ఇంతమంది డైరెక్టర్లు చేస్తాను, నేను కూడా ఉన్నాను కదా గోపాల్ రెడ్డి గారితో, మీ బ్యానర్లో గోపాల్ రెడ్డి గారు 4 సినిమాలు చేశాను, నేను అసిస్టెంట్గా చేశాను, అది ఇది అని చెప్పి మీకు అనుసరణలోనే అన్నీ జరిగినాయి, ఎందుకు చేయలేరండి, స్టార్ట్ కట్టు వాళ్ళు చెప్పారు కానీ మీకు అనుసరణలోనే స్టార్ట్ కట్టు చెప్పారు, డెఫినెట్గా మీరు బ్రహ్మాండం చేయగలరు, నువ్వు కెమెరామెన్గా నా పక్కన నిలబడతానంటే చేస్తానన్నారు. భలేవాళ్ళే సార్ అన్న. అది మగ మహారాజ్ సినిమా. చిరంజీవి రైజ్ అవుతున్నాడు తను. ఫస్ట్ బ్లడ్ అదేంటది ఖైదీ ఆ సినిమా అంటే అది ముందుకు వచ్చేసింది సినిమా. ఈ కొత్త దంపతులు వాసు గారు ఇచ్చిన ఫస్ట్ పిక్చరు అలాగే ఉన్నది రిలీజ్కి, ఇది ముందుకు వచ్చింది. అంటే నాకు డెస్టినేషన్ ఏంటంటే నా ఫస్ట్ పిక్చర్గా ఒక 100 days సినిమా చిరంజీవి హీరోగా ఉన్న 14 సెంటర్స్ 100 days మగ మహారాజు నన్ను స్క్రీన్ మీద ఛాయాగ్రహణం హీరోగా వచ్చారు ఫస్ట్ పిక్చర్. అది ఒక కొత్త సినిమాటోగ్రఫర్ మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చారు. దాని తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ అంత సులువుగా వచ్చాయంటారా? అదే మళ్ళీ నా జాతకంలో ఉంది, ఇటు వెళ్తే అటు ఢిల్లీ ఇటు చివరికి ఎక్కడో చోట నేను బెటర్ పొజిషన్లో బయటకు వస్తున్నా. రెండవ పిక్చరు బాపిరెడ్డి గారు డైరెక్టర్గా నన్ను ఫస్ట్, ఆయన డైరెక్టర్గా ఫస్ట్ అవుతూ నేను కెమెరామెన్ ఫస్ట్ అవుతూ వచ్చిన సినిమా మగ మహారాజు. రెండో సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ బాపిరెడ్డి గారు నేను కాదు ఆ సినిమా, చిరంజీవి గారే కానీ గీతా ఆర్ట్స్ హీరో అనే సినిమా. లోక్ సింగ్ అని నా బెస్ట్ ఫ్రెండ్ వాడు చనిపోయాడు, వాడు ఆ బ్యానర్లో ఫిక్స్డ్, వాడు అల్లు అరవింద్ వాళ్ళంతా కూడా కలిసి చదువుకున్నారు, నేనేం చేయలేను. సరే తర్వాత బాపిరెడ్డి గారు ఇమ్మీడియట్ 3వ సినిమా మహానగరంలో మాయగడ చిరంజీవి గారు, అది రావడం ఇక అక్కడి నుంచి ఈలోపు వంశీ ఇటుపక్కకు వచ్చాను. వంశీతో నేను సితారా డైరెక్టర్ వంశీ గారు, పెద్ద వంశీ గారు, సీనియర్ వంశీ గారు. ఆయన డైరెక్షన్, కథ రాయడం, మాటలు రాయడం అంతా ఒక పక్కన ఉంటే
ఒక ఆయనది యాజ్ అ సినిమాటోగ్రఫర్ మీరు చేసినప్పుడు మీకు నాకు తెలిసి ఇప్పటికీ మీరు చెప్పుకున్న సినిమా అన్నట్టుగా అన్వేషణ అన్నది నిజంగా ఒక మిస్టరీ, మర్డర్ మిస్టరీ. అంత తెలిసినట్టు ఉండాలి, తెలియనట్టు ఉండాలి. సో ఇలాంటి సినిమా చేయడంలో ఉన్న గమ్మత్ ఏంటి యాజ్ అ సినిమాటోగ్రఫర్? 2 రకాలైన టైప్ ఆఫ్ వర్కింగ్ మైండ్లో ఉండాలండి. స్వాతి ముత్యం అలాంటి సినిమా చేశాను కదా, అక్కడంతా సంసారపక్షంగా ఉంటాయి. షార్ట్లు కానీ, రేంజెస్ కానీ, కెమెరా మూమెంట్, స్మూత్ అంతా, ఎవ్రీథింగ్ అంతా ఒక 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 పద్ధతిగా ఉంటుంది. ఆ ఎమోషన్స్ తగ్గట్టుగా ఉంటాయి. హ్యూమన్ రిలేషన్స్ కన్నీరు తెప్పించే టైపులో ఉంటుంది తప్పించి నరికే చంపే అన్నట్టుగా ఉండదు కాదు. సో స్వాతిముత్యం ముందర చెప్పాలైతే మీరు చేసిన ఈ స్వాతిముత్యం అసలు విశ్వనాథ్ గారితో పనిచేయడం కానివ్వండి, ఆ ఎక్స్పీరియన్స్, స్పెషల్లీ కమల్ హాసన్ లాంటి పెద్ద నటులతో, రాధిక గారు, అదే అంటే సితార వల్ల, వంశీ సితార వల్ల నేను పూర్ణోదయకు వచ్చాను. ఆ పూర్ణోదయ వాళ్ళు తీసిన సినిమా స్వాతిముత్యం. బట్ ముందు వంశీ సితారే ఫస్ట్ పిక్చర్. అతనికి ఫస్ట్ పిక్చర్ కాదు అది. వంశీ నా కాంబినేషన్ లో ఫస్ట్ పిక్చర్ సితార, వంశీకి ఫస్ట్ పిక్చర్ మంచు పల్లకి. అవును, మీ కాంబినేషన్ అడుగుతున్నా. నా కాంబినేషన్ సితార తర్వాత ఫాలోడ్ బై అన్వేషణ, ఆలాపన, ఏప్రిల్ 1 9 సినిమాలు. సో ఆ వంశీ అనేవాడు నేను కలిసి చేయడం వల్ల, వంశీ అనే మనిషి నా లైఫ్లోకి వచ్చుండకపోతే నాకు ఇంత పేరు వచ్చుండేది కాదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంటే అతను ఒక ఇన్నోవేటివ్ థాట్లో ఉంటాడండి. అంటే అతని ఆలోచనలన్నీ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అంటే ఎక్సెంట్రిక్ అనే మాట వాడచ్చు, తప్పేం లేదు. నేను అదే అంటాను ఈ మధ్యకాలంలో మా స్టూడెంట్స్ అందరికీ, మీరు ఏ అని అంటున్నారయ్యా, ఎప్పుడో ఉన్నాడు వంశీ నాకు. ఎక్కడి నుంచో వేరే గ్రహం నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ అతనిది. అతని థాటే వేరేగా ఉంటుంది, అతని కంపోజిషన్ వేరేగా ఉంటుంది. అండ్ ఈజ్ 1 పర్సన్. డైరెక్టర్కి కెమెరా అది ఉండదు, చాలామంది కొంతమందికి ఉంటుంది. కెమెరా గురించి కూడా కెమెరా అయ్యి తక్కువ మంది డైరెక్టర్లో వంశీ ఒకడు. అది నాకు అడ్వాంటేజ్ అయింది. సో సితారా మీరు చేసిన ఫస్ట్ వంశీ కాదు, మంచు పల్లకిలో కూడా 30% నేను చేశారు. ఓకే. సో అది చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ విశ్వనాథ్ గారి సినిమా స్వాతిముత్యానికి తెలిసిన రెఫరెన్స్. ఈ సితార సక్సెస్ అవ్వడం తర్వాత నేను బయట సినిమాలు కూడా బాగా సక్సెస్ అయినప్పుడు అన్వేషణ బాగా ఇమేజ్ వచ్చేసింది నాకు ఆ సినిమా. ఆ తర్వాత విశ్వనాథ్ గారు కమల్ హాసన్ డేట్స్, పూర్ణోదయాలో ఏడిది నాగేశ్వర గారు అనుకున్నప్పుడు, ఏడిది నాగేశ్వర గారు ప్రపోజ్ చేస్తే విశ్వనాథ్ గారు ఓకే చేస్తారు. ఆల్రెడీ నేను తెలుసు కదా, సిరిసూర్ మూవ్ కాడ నుంచి తెలుసు. ఒకటి అడగాలండి, ఒక ఛాయాగ్రాహకుడిగా ఒక యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళలోని ఆ స్పార్క్ కానివ్వండి, లేకపోతే వాళ్ళలోని ఆ నటన చాతుర్యం ఒక కెమెరా ఐ ద్వారా మీరు చెప్పచ్చా, హీఈస్ గోయింగ్ టు బికమ్ ఏ గుడ్ యాక్టర్, ఆర్ ఈ అమ్మాయి మంచి యాక్ట్రెస్ అవుతుందని చెప్పే ఇది ఉంటుందా మీకు? ఎన్నోసార్లు ఈ మిగిలిన కెమెరాస్ నాకు తెలియదు. చూడగానే భార్గవి రేపు పొద్దున వెళ్తుంది నాకు తెలుసు. విజయం తెలుసు కదా, రాశి అంటారు, చిన్నపిల్ల నాకు తెలిసి రాశి వాళ్ళ ఫాదర్ మదరు చిన్నపిల్లకు కూడా చైల్డ్ ఆర్టిస్ట్. నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు నేను అన్నాను. నేను పల్నాడు పోర్షన్ సినిమా ఇంత పిల్ల, పక్కన ఎవరు ఉన్నది వీళ్ళిద్దరు పేరు అనమాట. అంటే పెద్దవాళ్ళు అయిపోయిన దాని తల ఫ్లాష్ బ్యాక్లు ఇద్దరు పెడతారు. ఈ విజయేమో ఇంతది, తర్వాత రాసి అయింది అనుకోండి. పక్కన ఉన్నది ఎవరు, ఏటర్ మోహన్ గారి చిన్న కొడుకు జయం రవి. వీళ్ళిద్దరు అలాగా నాకు అనిపిస్తుంది. అంటే మేబీ 6 సెన్స్ ఇన్ట్యూషన్, వీళ్ళు డెఫినెట్గా రేపొద్దు నాకు క్లిక్ అవుతారు. ఇప్పుడు వైష్ణవి ఈ మధ్య పాపులర్ అయిందా, నాకు తెలుసు. ఆ పిల్లగా తెలుసు నాకు. అనిపిస్తుంది ఆ ఎక్స్ప్రెషను, వాళ్ళ కంట్లోంచి వాళ్ళ ఎక్స్ప్రెషను, వాళ్ళ చలాకీతనం, రకరకాలైన రసభా చేయడాలు, అవన్నీ అనిపిస్తుంది. ఇతను హీరో స్టాఫ్ కాదు, తెలిసిపోతుంది. నాకు తెలిసిపోద్ది. ఇది హీరో స్టాఫ్ అని చెప్తా, హీరో స్టాఫ్ ఇప్పుడు గత రేపేరు అతనమ్మ. అలాగే ఎన్నో జరిగినాయి. ఓకే, అంటే సో అది అంటారు ఇట్స్ నాట్ రిలేటెడ్ టు లుక్స్, బ్యూటీ కాదు, అది ఎక్స్ప్రెషన్. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఎస్, అది మిక్స్ చేసుకొని చూడగలగాలి. వీడు మెచ్యూర్, ఈ మనిషి వీడు అనుకోవడం తప్పు. ఈ పర్టికులర్ టాలెంట్ రేపు పొద్దున డిఫరెంట్గా కొంచెం మెచ్యూర్ అయితే యూ విల్ బికమ్ ఎ గ్రేట్ పర్సన్. సో ఇలాంటి కమల్ హాసన్ లాంటి పెద్ద నటుల్ని, రాధిక లాంటి నటుల్ని చూసినప్పుడు ఎస్పెషలీ మైల్డ్ మేకప్ ఆర్ జీరో మేకప్ అలా ఉన్న ఒక పరిస్థితిలో
వాళ్ళ యాక్షన్స్ కానీ చిన్న చిన్న మూమెంట్స్ కానీ ఆ మేనరిజమ్స్ కానీ చేస్తున్నప్పుడు తెలుస్తుందా సార్ ఏంటి ఇంత బాగా చేస్తున్నారు వీళ్ళు? నాకు వీటన్నిటికీ కూడా వాహినిలో 1 ఇయర్ చాలా ఇది, ఎందుకంటే పట్టాపూచి అనే ఒక సినిమా కమల్ హాసన్ది. అప్పుడే డాన్స్ అసిస్టెంట్ అతను, ఒక డాన్స్ మాస్టర్ దగ్గర. అప్పటి నుంచి అతను ఫస్ట్ సినిమా జయసుధ ఇతను అనుకుంటా, వాళ్ళు ఇద్దరు వచ్చి కొంచెం ఫోకస్ అవుతున్నారు. అప్పుడే నేను వాహినిలో ఆ షూటింగ్ల మధ్యలో ఉన్నా. కొత్త కాదు కానీ దగ్గరగా ఒక సినిమాలో యూనిట్గా చేయలే. అలాగే తెలిసి టాలెంటెడ్ అని తెలుసు, నాకు వండర్ఫుల్ డాన్సర్ అని తెలుసు. రఘు మాస్టర్ అని నేను ఆయనతో పనిచేశా, డాన్స్ మాస్టర్. రఘు మాస్టర్ వీళ్ళందరూ కలిసి త్యాగరాజ ఆయన ఎవరు డాన్స్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్స్. డాన్సర్గా ఉండి పెర్ఫార్మెన్స్ చేయగలిగిన దమ్ము నేను అప్పుడే చూసేస్తాను కమల్ హాసన్లో. తర్వాత సరే ఓకే స్వాతి ముత్యం, ఎస్ వండర్ఫుల్. ఇండియాలో ఉన్న గ్రేట్ ఆర్టిస్ట్లో సౌత్లోకి వచ్చేటానికి ఆల్మోస్ట్ ఈజ్ బియాండ్ కంపారిజన్ అనమాట. తెలుగులో చేస్తుండగా హిందీలో కూడా చేశారు. అండ్ హిందీలో రేఖా గారితో మీరు చేసిన సినిమాలు, దాని గురించి చెప్పాలి మాకు. నేను 2 హిందీ సినిమాలు చేశాను. 2 హిందీ సినిమాల్లోనూ బాలీవుడ్ దివా అంటారు. దివా ఏది దానికి వయసు తెలియని అందం అంటారు కదా, టైమ్లెస్ ఏజ్లెస్, అలాంటి అందగత్తె రేఖ. నా ఫస్ట్ పిక్చరు సంసార్. తెలుగులో అదే సంసారం, అది మధ్యలో గీత గీస్తారు, ఇల్లు విడిపోతారు. తమిళ పిక్చర్ నుంచి తెలుగు నుంచి ఇది ఫస్ట్ కాంబినేషన్. అప్పుడు నాకు రాజబబ్బరు, అనుపమ్ ఖేర్ ఎలాగ ఉన్నారు అనుకోండి. తాత్రే రామారావు గారు డైరెక్టర్, అట్లూరి పూర్ణచంద్ర గారు పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్. అమితాబ్ బచ్చన్ గారితో బాగా లింకుల్లో ఉన్నారు. ఈయన రామనాథ్ గారు, అమితాబ్ బచ్చన్ గారు బాంబే తాటి ఇక్కడికి వస్తే వీళ్ళిద్దరి మధ్యలో నేను ఉండేవాడు. అలాగా ఆ సినిమా పూర్ణచంద్ర గారు నా వర్క్స్ అన్ని చూసుకొని, నా సినిమాలన్నీ చూసుకొని రఘుని కెమెరా ప్రపోజ్ చేస్తే తాత్రే రామారావు గారు కూడా వర్క్స్ వస్తారు కదా, ఇండస్ట్రీ అంతా. అది సంసార్. తర్వాత మళ్ళీ వేరే సినిమాలకు మళ్ళీ మామూలే. ఆఫ్టర్ మళ్ళీ 89 అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత 2వ హిందీ సినిమా మేరా పతి సిర్ఫ్ మేరా హై, నా మొగుడు నాకే సొంతం, తమిళ్. అది దానికి మనోబాల అని భారతి రాజా గారి దగ్గర అసిస్టెంట్, కొలీగ్ ఆఫ్ వంశీ, అతను డైరెక్టర్. అలాగే 2 హిందీ సినిమాలు ఆవిడతో చేశాను. అలాగే అమితాబ్ బచ్చన్ గారితో కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇట్స్ లైఫ్ టైమ్ మెమరీ అండ్ సాడ్ మెమరీ. లైఫ్ టైమ్ అండ్ సాడ్ టుగెదర్. ఎలా? అది అమితాబ్ బచ్చన్ గారు ఒక సినిమా కోసం చెన్నైలో వచ్చి ఉన్నారు. అప్పుడు చెన్నై కాదు, మద్రాసే. ఆ సినిమా తాత్రే రామారావు గారు డైరెక్టర్, అట్లూరి పూర్ణచంద్ర గారు ప్రొడ్యూసరు, శ్రీదేవి, కమల్ హాసన్, అమితాబ్. చూడండి ఎలాంటి కాంబినేషను. గోపాల్ గారు కెమెరా. ఆ టైంలో అట్లూరి పూర్ణచంద్ర గారు సితార సినిమాని హిందీలో చెయ్యాలి, భానుప్రియని ఆ క్యారెక్టర్ని శ్రీదేవి చేత చేయించాలని ఆయన ఎయిమ్ చేసుకున్నారు. హిందీకి చేసేటప్పుడు అదే క్యారెక్టర్ని అని పెద్ద రేంజ్లో ఉంటుంది వాళ్ళ థాట్స్ అని. అందుకని సినిమా చూపించారు ఎవరికి, శ్రీదేవికి యాజ్ వెల్ యాజ్ అమితాబ్ బచ్చన్, జయబాద్రి, పిల్లలిద్దరి వాళ్ళు. ఆ సినిమా చూసిన తర్వాత దాని మీద చర్చ జరిగింది. మమ్మల్ని టీకి పిలిచారు అమితాబ్ బచ్చన్ గారు. భానుప్రియ, వంశీ, నేను, అమితాబ్ బచ్చన్ గారి ఫోటోలు కూడా ఉన్నాయి. వెళ్ళాం, అయిపోయింది. నెక్స్ట్ డే నాకు ఒక కారు పంపించి అర్జెంటుగా అట్లూరి పూర్ణచంద్ర గారు మిమ్మల్ని వాహినికి తీసుకురామన్నారు ఫ్లోర్ దగ్గరికి అని వెళ్ళాను. అది అమితాబ్ బచ్చన్ గారు, శ్రీదేవి, కమల్ హాసన్ గారు చేస్తున్న సినిమా తాలూకు ఫ్లోరు దగ్గర తీసుకెళ్తే బయట ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ గారు కూర్చొని ఉన్నారు. చైర్ తెప్పించి పక్కనేసి రఘు అని చెప్పి ఇక సితార ఫోటోగ్రఫీ గురించి ఆయన మొదలుపెట్టారు. ఈ లైక్డ్ మై ఫోటోగ్రఫీ, పర్టికులర్గా డే ఫర్ నైట్. డే ఫర్ నైట్ అంటే అది చెప్పాలి సార్. డే ఫర్ నైట్ ఏంటి? ఇట్స్ ఏ సినిమాటోగ్రఫీ, ఒక స్కీమ్ ఆఫ్ లైటింగ్ అనమాట. స్కీమ్ ఆఫ్ అంటే పట్టపగలు ఎండలో తీస్తూ అది పండు వెన్నెలో తీసినట్టుగా సినిమాలో కథలో చెప్పాలి, నైట్లో జరిగినట్టుగా. చాలా టఫ్ సినిమాటోగ్రఫర్కి. నాకు నాలెడ్జ్ ఉంది దాని మీద బాగా. ఇంగ్లీష్ సినిమా చూసి చిన్నప్పటి నుంచి 8వ సంవత్సరం నుంచి గుంటూరులో లీలమ్మలో ఎన్ని సినిమాలు చూసి ఆర్టికల్స్ చదివేది నాకు తెలుసు. అందులో నాకు బాగా ఎవరో ఫీడింగ్ ఇచ్చింది ఏంటంటే మాయాబజార్ల సినిమాలో బ్లాక్ అండ్ వైట్లోనే మార్కస్ బాట్లే గారు
డే ఫర్ నైట్లో చేసిన సాంగ్ బిట్టు లాహిర్ లాహిర్ లాహిర్. అలాగే వేరే సినిమాలు అన్నీ చూశాను. సో ఈ సో సినిమా అవి ఇండోర్లోనే పాసిబుల్ అండి, అంటే డే ఫర్ నైట్ చేయడం? కాదండి. అవుట్డోర్లో కూడా? అవుట్డోర్కే డే ఫర్ నైట్. ఇండోర్లో సెట్లో ఎనీ టైం కెమెరామెన్ టైం ఇస్తే సేమ్ సెట్ని నైట్ ఎఫెక్ట్, డే ఎఫెక్ట్, ఈవినింగ్ ఎఫెక్ట్ ఏదైనా చేయొచ్చు. కరెక్ట్. అవుట్డోర్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఇది సముద్రము, నదులు, కొండలు, పొలాలు, ఈడ మధ్యలో నైట్ ఎఫెక్ట్ ఎలా చేస్తాం అంత స్పాన్ ఉన్న చోట? కరెక్ట్. ఎన్ని జనరేటర్లు అసలు అసలు పాసిబుల్? అలాంటి చోట కెమెరామెన్ ఈజ్ ఫోర్స్ టు టేక్ అప్ ది ఛాలెంజ్ ఆఫ్ డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ. లవ్లీ. అందులో నేను బాగా ఇదిగా ఉన్నా. కారణం మళ్ళీ మా గురువు గారు విఎస్ఆర్ స్వామి గారు భక్త కన్నప్పలో నేను చేరినప్పుడు బాపు గారి డైరెక్షన్లో ఈయన కెమెరామెన్గా ఎన్ని ఎల్లో చందమామ, అది డే ఫర్ నైట్. ఓ ఎస్. ఆయన ఏం ఫిల్టర్స్ వాడారు, ఎక్స్పోజర్ ఏంటి, ఆ భక్త కన్నప్పని నేను వాయినీ ల్యాబులు ప్రింట్ చెక్కింగ్లో నేను 20 సార్లు 20 కాపీలు చూశాను నేను. అలాగే సిరిశ్రమ ఇలాగనమాట. అలాగే స్కై రైడర్స్ అనే సినిమా, హాలీవుడ్ సినిమా, దాంట్లో డే ఫర్ నైట్ ఎలా చేశారు ఇవన్నీ అవకాశం బట్టి నేను ఒకటి తెచ్చుకుంటే ఇక్కడ చేస్తే ఆయన కూర్చోబెట్టి నువ్వు మామిడి తోటలో ఎలా చేసావు, గ్లిటరింగ్ వాటర్లో ఎలా చేసావు, ఇక్కడ ఎలా చేసావు, అక్కడ ఎలా చేసావు, అన్నీ డీటెయిల్డ్గా అడిగి ఐ ఎంజాయ్డ్ యువర్ ఫోటోగ్రఫీ వెరీ మచ్, ఎక్స్ట్రాడినరీగా చేసావు నువ్వు. ఇండియాలో డే ఫర్ నైట్ పెద్దగా బాగుండదు, ఏదో ఉంటుంది. అలాగనే ఒకటి రెండు పెద్ద పేర్లు చెప్పారు. ద్వారకాదేవి ఇచ్చిన పేరు నోటి నుంచి వచ్చింది, షోలే కెమెరామెన్, ఇంకేదో చేసాం కానీ. అండ్ యువర్ వర్క్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అని అభినందించారు అని అవల. తర్వాత ఈయన ఎవరు అట్లూరు పురంచంద్రరావు గారు వాళ్ళకి సినిమా ప్రపోజ్ చేశారు, బడా ఆద్మీ. నాకు తప్పిపోయిన సినిమా అని చెప్తున్నాను కదా. ఎవరెవరు? అట్లూరు పురంచంద్రరావు గారు, ఏవిఎం శరవణన్ గారు, మెయ్యప్ప చెట్టిగారు వాళ్ళ అబ్బాయి, ఏవిఎం ప్రొడక్షన్ ఆయన ప్రొడ్యూసర్, ప్లస్ ఇంకొక ఆయన అసలు డబ్బులు పెట్టింది టిప్స్ క్యాసెట్ గుల్షన్ కుమార్. యా, తాత్ర రామారావు గారు డైరెక్టర్, వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్. అమితాబ్ బచ్చన్ గారు హీరో, అమితాబ్ బచ్చన్ గారు పొట్టి రఘు ఏమో కెమెరామెన్, భానుప్రియ. పూజ జరిగింది. రెండో రోజున ఫోటోల మీద తీసాం. ఒక 1 month తర్వాత ఎప్పుడు డేట్స్ ఇచ్చారు అమితాబ్ బచ్చన్ గారు. ఇది వక్రించింది. ఆ గుల్షన్ కుమార్ గారిని మా ఫీల్డ్ షూట్ చేసి చంపేస్తే సినిమా ఆగిపోయింది. ఓ అలా అయిందా? అలా వచ్చి అలా వెళ్ళిపోయింది నాకు. అందుకనే మెమరీ అండ్ సాడ్ మెమరీ. ఓకే, బట్ గుడ్. ఆయన అంత అభినందించారు, మెచ్చుకున్నారు, పిలిచారు, మరీ అడిగారంటే అది ఇట్సెల్ఫ్ ఇస్ ఎ కాంప్లిమెంట్. యు వన్ ద హార్ట్. అంతే కదా. గోపాల్ రెడ్డి గారు సినిమాలకు వెళ్ళినప్పుడు నేను అప్పుడప్పుడు కనిపిస్తే గోపాల్ రెడ్డి గారు నన్ను పరిచయం అయితే ఓకే, నైస్ నైస్. సో ఎన్ని లాంగ్వేజెస్లో తీశారు మీరు యాజ్ అ సినిమాటోగ్రఫర్? సినిమాలు హిందీ అయింది, తెలుగు అయింది. తెలుగే ఎక్కువ, హిందీ కొద్ది, రెండే కదా, 3 పోయింది. తమిళ్లో 2, కన్నడలో 1, మలయాళం చేయలే. ఓకే. ఈ తెల్ల గులాబీల సినిమా గురించి చెప్పాలి మాకు. రేలంగి నరసరావు గారు డైరెక్టర్ అండి. ఆ ప్రొడ్యూసర్ గారేమో రాజు గారు, నా బెస్ట్ ఫ్రెండ్. అది సాఫ్ట్ సబ్జెక్ట్ అండి, చక్కటి సబ్జెక్టు. ఇళవరసి అని అమ్మాయి తమిళ హీరోయిన్, రామ్ కుమార్ అని ఉండేవాడు, వాడు హీరో. నాకు వాళ్ళందరూ పరిచయాలు ఉన్నాయి. ఫ్రెష్ టాలెంట్, టాప్ ర్యాంకింగ్ హీరోయిన్స్ కాదు. సబ్జెక్ట్ కూడా కొంచెం ఊటీలో, మొత్తం ఆల్మోస్ట్ ఊటీలోనే. అక్కడ చేసినప్పుడు ఈస్ట్మన్ కలర్ తీసుకొని వెళ్ళి అక్కడ చేసినప్పుడు నేను కొంచెం ఏదో ఆ సినిమాలో నా వర్క్ బాగుంటుంది. ఒకటి ఊటీ, రెండోది నాకున్న కెమెరా సెన్స్. ఆయనేమో నేను ఇలాగని చెప్తే ఆయన ఇమీడియట్గా వెల్కమ్ చేసి, ఎవరు రేలంగి నరసరావు గారు, ఆయన అప్పటిదాకా చేసిన సినిమాలన్నీ మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ కామెడీ ఓరియంటెడ్. అలా చేసుకుంటూ వెళ్ళిపోతా ఆడుతూ పాడుతూ. ఇక్కడ అలా కాదు, కొంచెం చక్కటి విజువల్స్, సీనిక్ బ్యూటీ, లొకేల్స్, విజువల్స్ ఆడి మధ్యలో చేశాను. అందులో ఒకసారి పర్టికులర్ అన్ని చోట్ల చెప్తారు ఆయన, మొన్న కూడా స్టేజ్ మీద కూడా చెప్పారు. ఒక చోట వచ్చి, ఏమండి రఘు గారు ఏదో అనుకుంటామండి, మన బడ్జెట్ లిమిట్ చేసి మనం అనుకుని చేయాలి. ఇంత ఊటీలో వచ్చి మీరు ఆ షార్ట్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత బాగుంటుంది, నాకు ఎంతో ఫీల్ అయ్యానండి. వీలంటి వాళ్ళు క్రేన్ గీన్ ఇవ్వాలి కదా అని ఆయన ఏదో వర్రీ అవుతుంటే, ఒకసారి ఏంటి ఇక్కడ అనుకుంటున్నారా, ఈ చెట్టు దగ్గర అనుకుంటున్నారా అంటే, అవును కదండి ఎంత బాగుంటుంది మీరు ఊహించండి అన్నాడు. సరే సార్ వేరే షాట్లు చేసేయండి,
మధ్యాహ్నం లంచ్ తర్వాత నేను మీతో మాట్లాడతానన్నా. ఇలా మేనేజర్ని పిలిచి అర్జెంటుగా ఒక ఎద్దులు బండి తెమ్మన్నా. ఎద్దుల బండి ఎద్దుల బండి ఇంకా దానికేమో సర్వీ ఎక్స్టెన్షన్గా తెమ్మన్నా. వాళ్ళకి అర్థం కాదు, వెళ్ళారు తెచ్చారు, కట్టేసి వాళ్ళతో ఏదో మాట్లాడి సెట్ అని పిలిచాను. ఈయన మధ్యాహ్నం తర్వాత 2:30కి షార్ట్ రెడీ అంటే ఎక్కడైతే ఈయన ఇలా చేస్తే బాగుంటుందని అన్నారు అక్కడ నేను రెడీగా పెట్టుకొని ఉన్నాను. ఆ 2 ఇవి ఉంటాయి కదా, దాని అంటే చక్రాలు ఇలా ఉంటుంది కదా, ఆ ముందు ఎద్దులు కట్టేసి దానికి ఇంకా కర్ర చేసుకొని దీని మీద సగం పడి దాని మీద సగం పడి నన్ను కట్టేయమన్నాను. చేతిలో కెమెరా, ఇదే క్రేన్. ఓ మై గాడ్, అదే క్రేన్. దాంట్లో అది ఒక మెమరీగా ఉంటుంది. మెకానిక్స్ యూజ్ చేశారు అన్ని అక్కడ. ఉన్నంతలో ఇంజనీర్స్గా చేసేసి మీకు కావాల్సిన షాట్ ఇదే కదండి, గుడ్ గుడ్ అలాగే చాలా క్రియేట్ చేశాను. అలాగే చాలా అది ఎందుకు మీకు తెలుసు, దీంట్లో మగమహారాజులో సైకిల్ సాంగ్లో నేను రిగ్ సపరేట్ చేశాను. నేను అది చెప్పాలి మాకు. మగమహారాజులో సైకిల్ సాంగ్ నీ దారి పూల దారి పెద్ద హిట్ సాంగ్, అది సినిమాయే పెద్ద హిట్. ఇది చాలా బాగుంటుంది. ఫ్యామిలీకి డబ్బులు అవసరం అయ్యి వద్దంటరాకు ఉంది, ఆ 10,000 ఎంతో రివార్డు కోసం డే అండ్ నైట్ తొక్కి 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 విన్ చేస్తాడు. చాలా బాగుంటుంది సాంగ్, చాలా బాగుంటుంది. కృష్ణ చక్రం మ్యూజిక్. సరే ఓకే, దానికి నేను విజయబాబు రెడ్డి గారిని అడిగా, సార్ కెమెరా చక్కటి షాట్లు తీయడానికి నాకు ఏదో విని 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 ఇలా తీస్తే సాంగ్ పండుద్దండి, విజువల్గా కూడాను. మ్యూజిక్ ఉంది, లిరిక్ ఉంది, అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. సుహాసిని, కన్నడ విజయ్ కుమార్ గారు, రోహిణి చిన్నపిల్ల, బాలాజీ, నిర్మలమ్మ, వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో బాగుంది సాంగ్. నాకు కొంచెం ఛాయిస్ ఉంటాను ఏంటంటే, నేను సెపరేట్గా క్రేన్ కాదండి, నేను సెపరేట్గా రిగ్ తయారు చేసుకుంటాను. దాంట్లో నేను నాకు కావాల్సిన చోట కెమెరా పెట్టుకున్నట్టుగా నేను ప్లాన్ చేస్తాను. చిరంజీవి గారు హెడ్ ఉండాలి, దాంట్లో కిందేమో ఆయన సైకిల్ దక్కుతుండాలి, సైకిల్ దొక్కుతున్న అద్దం ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ చిరంజీవి గారు కనిపించాలి. సెషన్ ఇది, ఆ కిందేమో ఇలాగే ఈ చక్రం ఇలా పెట్టుకొని ఆ చక్రం కింద ఆ లెవెల్లో నేను గ్రౌండ్ మీద తలకాయ పెట్టి పడుకుంటే ఆయన తొక్కుతూనే ఉంటాడు, దాంతోపాటు కెమెరా వెళ్తూ ఉంటుంది. అవతలేమో ఒక్కొక్కళ్ళు షిఫ్ట్ అవుతుంటారు ఆర్టిస్టులు. అది చేశాను. అది ఆ రిగ్ తయారు చేయడం వల్ల ఒక ఫుల్ నైట్ 2 డేలో ఇంత పెద్ద సాంగ్ ఇంతమంది అయిపోయింది. పెద్ద హిట్ ఆ సాంగ్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ పాట చూస్తే వేరేగా చూస్తాను నేను. ఇంత టెక్నికాలిటీస్ చెప్పారు కదా, ఇంత కృషి ఉంటేనే ఆ పాట అంత పెద్ద హిట్ అయింది. ఆ స్టిల్ నా వర్కింగ్ స్టిల్ చూసి అందరు ఇప్పటికీ ఆశ్చర్యపోతారు. అంటే అప్పుడు ఫెసిలిటీస్ లేవు. కరెక్ట్. ఆ కెమెరాలో వ్యూ ఫైండర్ అంటాం కదా, చూసేది అడ్జస్ట్మెంట్ లేదు ఆ రోజుల్లో. తలకిందులుగా నేను పడుకుని గ్రౌండ్ లెవెల్లో తలకాయ పెట్టి ఆల్మోస్ట్ ఇలా పడుకుని ఆ స్టిల్ ఎప్పుడైనా చూపిస్తాను. దాంట్లో వెనకాల నన్ను తిప్పుకుంటూ వెళ్ళి అలా చేసాం. అంటే ఒక్కొక్కసారి లేనప్పుడు రిసోర్సెస్ మనం ఎక్కువ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాం. మరి అన్వేషణలో గింబల్ ఉందా, ఏముంది, ఏం లేదు, చేత్తో పట్టుకొని వెళ్ళిపోయాను లోపలికి. ఇటు మధ్యలోంచి, ఓడల మధ్యలోంచి, అటు మధ్యలోంచి చేసాం. అంటే దానికి వంశీకి నాకు మంచి ట్యూన్ నొప్పి అవుద్దండి. మా తాలూకు విజువల్ థాట్స్ కానీ ఇంకోటి కానీ పర్టికులర్గా విజువల్గా ఆడిటోరియం థ్రిల్ చేసేట్టుగా లైటింగ్ కానీ, కంపోజింగ్ కానీ, షాట్లు కానీ, కెమెరా మూమెంట్ కానీ బాగా ఆలోచిస్తాడు అతను. ఇంత ఆలోచిస్తే ఇంత చేస్తా, అలాగా చేసుకుంటూ వెళ్ళాం. అన్వేషణ సినిమా చెప్పినప్పుడు సితార్ చక్కటి సబ్జెక్ట్ కదా, ఆ తర్వాత అన్వేషణ ఇమీడియట్. అవును. సో ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్స్, టోటల్గా ఫిల్మ్ సబ్జెక్ట్ కానీ అన్నీ కానీ డిఫరెంట్. దానికి తను ఏదైతే సినిమాలు చూసుకున్నాడు, అంటే క్రైమ్ థ్రిల్లర్స్. అప్పుడు నేను వంశీకి ఒక సినిమా గురించి చెప్పా, చూద్దాం అన్నాడు. ఇద్దరు కలిసి చూసాం. అది క్యాటో 9 Tails అని ఇంగ్లీష్లో నాకు చాలా ఇష్టం. ఏంటంటే అందులో మర్డర్ జరుగుతుంటే జరిగే ముందు, మర్డర్ ముందు కెమెరా, హ్యాండ్ హెల్డ్ కెమెరా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా దాని తగ్గ ఒక సిగ్నేచర్ మ్యూజిక్ ఒకటి ఉంది. ప్రేక్షకుడు రెడీ అయిపోతుంది, సంథింగ్ గోయింగ్ టు హ్యాపన్ అని. కరెక్ట్. అది చాలా బాగుంది. అప్పుడు నేను ఒక కొత్త టర్మ్ పెట్టాను టెక్నాలజీలో, సబ్జెక్టివ్ షాట్, ఆబ్జెక్టివ్ షాట్ అని అంటాం డైరెక్షన్లో చెప్పినప్పుడు. నేను పెట్టింది ఏంటంటే సబ్జెక్టివ్ కెమెరా ప్లేస్ ఎ రోల్. ఎస్, డెఫినెట్లీ. అది ఎవరో తెలియదు, మనిషి తెలియదు. అన్వేషణలో మనిషి తీసుకెళ్తుంది ఇది బాగుందయ్యా నువ్వు చెప్పింది, ఓకే డన్, నేను దానికి తగ్గట్టుగానే నేను షార్ట్లు చెప్తాను కదా, చేద్దాం, ఓకే అయిపోయింది. కానీ గింబల్ అనేది రెఫరెన్స్ ఉంటే కొంచెం సులువు అవుతుంది. ఎస్. అయితే స్టడీ క్యామ్ వచ్చింది గింబల్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కరెక్ట్ స్టడీ క్యామ్ వచ్చింది.
ఎర్లీ డేస్ ఆఫ్ స్టడీ క్యాంప్ కొంచెం ఇది అంతాను బరువు కూడా కదా, చాలా ఎంత, బరువు. 20 కిలోల ఎస్ నియర్లీ. అది ఆ చెట్ల మధ్యలో అది కాదు, మాకు దాన్ని బేర్ చేసి ఇది కూడా బడ్జెట్ లేదు, అక్కర్లేదు. అప్పుడు కెమెరా యారీ కెమెరా ఇప్పుడులాగా పెద్దవి కాదు, 2B కెమెరా అని చెప్పి అంత ఉంటుంది. అడుగున మోటార్ బిగించేసి చేత్తో పట్టుకొని తుపాకి తేలినట్టు వెళ్ళిపోయాడు. కావాల్సిన చోట ఆ ఫోర్గ్రౌండ్లో క్రేన్ పెట్టుకొని సెట్ వాళ్ళు తెప్పించి ఆ ఓడలు ఉంటాయి కదా, మర్రి ఓడలు అవి పెట్టుకుంటా మేకులు వేసి కొట్టుకుంటూ ఫోర్గ్రౌండ్స్ క్రియేట్ చేసి చెట్ల మధ్యలోంచి వెళ్ళేటప్పుడు ఇది వేసుకొని గీతలు పడకుండా చెట్టుని వేసుకొని వెళ్ళిపోవడం అంతే. ఆ మ్యూజిక్ ఇళయరాజా గారు ఎలా భయపెట్టాడో మ్యూజిక్తో అంతగానో పోటీపడి వంశీని విజువల్స్ ఇచ్చాం. పోటాపోటీగానే చేశారు. ఎస్ ఎస్ ఖచ్చితంగా. ఎక్కడ చేశారండి అది లొకేషన్? తలకోన. అప్పుడే మా గురువు గారు ఆ ముందు ఖైదు అక్కడే చేశారు, విజయేశ్వర స్వామి గారు. అదే ఫారెస్ట్లో మేము అక్కడే అదే లొకేషన్స్లో మేము అన్వేషణ చేసాం. పెద్ద హిట్ అండి. అందులో నాకు బాగా పేరు రావడానికి కారణం ఈ హ్యాండ్ హెల్డ్ షాట్లు అలా పెడితే ఒక పర్టికులర్ సాంగ్ ఒకటి ఉంది, మల్టిపుల్ ఎక్స్పోజర్. అది నో గ్రీన్ మ్యాట్ నో బ్లూ మ్యాట్, మల్టిపుల్ ఎక్స్పోజరు ఇన్ కెమెరా. నేను ఆమె ముదురు ఇన్ కెమెరా షార్ట్స్లో ట్రిక్స్లో నేను చాలా ఎక్స్పర్ట్ని. బికాస్ ఐ వర్క్డ్ విత్ రవికాంత్ నాగేష్ గారు, బాబాయ్ మిస్త్రి గారు, అలా చేశాను. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. మీకు ఛాలెంజింగ్ అనిపించిన సినిమా ఏంటి? మీరు ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఒక్కటి ఏదో ఒకటి, అబ్బా వీళ్ళు ఏంటి ఎంత చేసినా వీళ్ళు అసలు సాటిస్ఫైయింగ్గా లేదు వీళ్ళకి అనో, లేకపోతే అదే నేను అనుకున్నది రావట్లేదు అనో, ఒక కొంచెం ఎక్కువ పుష్ చేసుకున్న సినిమా ఏమైనా ఉందా యాజ్ అ సినిమాటోగ్రఫర్? బయట డైరెక్టర్ దగ్గర నేను ఆ మాట నేను చెప్పను. అందరితోనూ బాగా ఎంజాయ్ చేశాను నేను, మంచి చెడు. విశ్వనాథ్ గారు గ్రేటెస్ట్ డైరెక్టర్, ఆయనతో ఎలా చేశాను, వంశీతో ఎలా చేశాను, ముత్యాల సుబ్బయ్య గారు, అందరి దగ్గర బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను. నేను ఎక్కువగా మదన పడింది, సాటిస్ఫై కాకుండా ఇద్దరు లేకుండా చేసిన నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన కళ్ళు. సో యాజ్ అ డైరెక్టర్ మీరే ఛాలెంజ్ చేసుకున్నారనమాట. అవునండి, నేను డైరెక్షన్ దీంట్లో స్ట్రీమ్లోంచి రాలేదు కదా. కరెక్ట్. అసలు డైరెక్షన్ చేయాలన్న ఆలోచన అది ఎందుకు వచ్చింది, ఏంటి ప్రభావితం చేసింది మిమ్మల్ని? మోసగాడు సినిమా వచ్చేసి సినిమాటోగ్రాఫర్ రావాలనుకున్నాను కదా. అలాగే కెమెరాతో డైరెక్టర్లతో మూవ్ అవుతూ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, ఒక స్టోరీ టెల్లింగ్ ఎలా చేస్తున్నారు, మళ్ళీ అల్టిమేట్గా మేమేగా చేయాల్సింది. కరెక్ట్. వాళ్ళ స్టోరీని మేము విజువల్ ఐఎమ్ విజువల్ టెల్లర్. ఇలాగా ఓ ఈ సీన్లో ఉన్నది ఇలా చేశారు అన్నప్పుడు ఎక్కడో చోట ఓహో నేను అనుకుంటున్నట్టుగా ఈయన చేస్తున్నాడే, లేకపోతే కొంచెం డిఫర్ అయ్యాడే, ఇలాగైతే ఇలాగా. నేను ఎక్కువగా బాగా 1-2 సార్లు నేర్చుకుంది ఏంటంటే సంగీత శ్రీనివాసరావు గారు, గోపాల్ రెడ్డి గారికి జయగంటల సినిమా ఈయన అసిస్టెంట్. గోపాల్ రెడ్డి గారు షార్ట్ చెప్తూనే ఈయన నా అని ట్రాలీ వేసుకుని వెళ్ళిపోయాడు. నేను అడిగాను, గురూజీ మీరు పాట ఎక్కడ పడతాడు, ఇక్కడ రేపు పొద్దున్న రికార్డింగ్ వస్తే నేను ఇప్పుడే అనుకుంటున్నాను. అవన్నీ అవన్నీ డైరెక్టర్కి కావాల్సిన మనం ఊహించగలగాలి. మీరు ఫస్ట్ అనుకున్న సినిమా అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన సినిమా కళ్ళు. ఆ కళ్ళు సినిమా ప్రభావం ఎలా, అంటే అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ థాట్ ఎందుకు వచ్చింది? అంటే ఎవరైనా ఇంత పెద్ద సక్సెస్ఫుల్ సినిమాటోగ్రఫర్, మీరు సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చారు, పెద్ద పెద్ద హీరోల్ని స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టారు, అలాంటిది వై డెంట్ యూ మేక్ ఎ కమర్షియల్ ఫిల్మ్? కళ్ళుకి విడిగా వస్తాను, ఒక్కొక్క పార్ట్కి వస్తాను. కళ్ళు అనే నాటిక వలపూడి మారుతారు రాసిన నాటిక నేను కాలేజీలో ఉన్నప్పుడు చూసా, అరౌండ్ 1970. అప్పుడు జంజాల మేము ఇందాక చెప్పాను కదా, మేమందరం కలిసే చూసాం. అప్పుడు ఆయన కూడా వచ్చారంట, ఎవరు తనకళ్ళ భరణి వాళ్ళంతా కూడా వచ్చారు. నాటికగా చూసాం, గ్రేట్ ఇంప్రెషన్ ఒకటి, ఇంపాక్ట్ అలా ఉంది. అప్పుడు నాటిక అవగానే సెన్సేషను అది. మేమందరం కొంతమంది పరిగెత్తుకెళ్ళి గొల్లపూడి మారుతున్న ఊరికి మామూలే. ఇమీడియట్గా నాకు నెక్స్ట్ డే వచ్చిన న్యూస్ ఏంటంటే బాలచంద్ర గారు తమిళకి కొన్నారు, తెలుగు రామానాయుడు గారు కొన్నారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరు చేయలేదు. రామానాయుడు గారు స్క్రిప్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టారు, బాలచంద్ర గారు కొంత సినిమా తీసి కొన్ని కారణాల వల్ల స్క్రాప్ చేశారు. కారణం ఏంటంటే కళ్ళులో ఉన్న సబ్జెక్ట్గా ఆయన ఇంకోటి ట్రాక్ జాయిన్ చేశారంట. ఆయన చెప్పాను, నాకు కలిశాను నేను. నాకు ఆల్రెడీ స్వాతిముత్యం వీటన్నిటి వల్ల నేను ఆయన పరిచయం అయ్యాను. నన్ను మంచి టెక్నీషియన్గా దగ్గరికి కూర్చోబెట్టారు. రఘు నేను ఒక తప్పు చేస్తే నువ్వు చేయొద్దు అన్నారు. ఏంటంటే నేను గొల్లపూడి మారుతిరావు గారు అసలు 4 ఎట్టుకలో ఉన్న 5 బ్లైండ్ పీపుల్ మీద సబ్జెక్ట్కి కొంత ఏదో కమర్షియల్గా జోడించాను. జయసుధ హీరోయిన్గా ఆయన
ఆడ్రీ హెప్బర్న్ అనే ఒక హాలీవుడ్ హీరోయిన్ ఉండేది. ఆ సినిమా వెయిట్ అంటిల్ డార్క్ అనేది, అది కొంచెం కలిపాను. తర్వాత చూసుకుంటే నేను కరెక్ట్గా లేదనిపించింది, ఆపేసాను అన్నారు. అలాగా ఆ కళ్ళు ఎందుకు అనేది నా రూమ్మేట్లు ఇద్దరు ఉన్నారు. అదే ఆనంద్ అని మహదేవన్ దగ్గర రెస్టారెంట్గా ఉండేవాడు, హైదరాబాద్ కొన్నాడు. ఆనంద్ అని అతని ఫ్రెండ్ లోకల్ అయిన విజయ్ కుమార్, రఘు మంచి చుట్టుపక్కల సర్కిల్ వచ్చింది కదా, మనం వై డోంట్ వీ ప్రొడ్యూస్, లెట్ us బికమ్ ప్రొడ్యూసర్స్. రఘు ఉన్నాడు మనకి, మనం డబ్బులు పెడతాం, సినిమా చేద్దాం అనుకున్నప్పుడు జంజాలకి అడ్వాన్స్ కూడా ఇచ్చి ఒక సినిమా అనుకున్నాం. అది నేను ప్రపోజ్ చేసిన సబ్జెక్టు బ్యాక్ టు ఫ్యూచర్, స్పీల్బర్గ్ది అనుకున్నాం. దిగిపోయాం, ఏదో తమాషా జంజాలు అయితే ఇంకా బాగా చేస్తాడు ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం. 2 నెలల తర్వాత ఆయన మేము ఇద్దరం డేలా పడ్డాం. ఎందుకంటే మనం చేయగలమా, ఫ్యూచరిస్టిక్ సెటిల్ అయ్యాలి, ఎక్విప్మెంటు, వెహికల్స్, కాస్ట్యూమ్స్, మళ్ళీ వెనక రావాలి, మిడిల్లో ఉండాలి, ఈ 3 కదా. ఆదిత్య 360 లాంటిది. అదే తర్వాత వాళ్ళు చేశారు, ఫస్ట్ థాట్ మాది అని తోక ముడిచా ఉన్నప్పుడు వీళ్ళు అన్నారు ఇంతగా చేసాము, బ్యానర్ చేసాము, మహాలక్ష్మి ఇది చెప్పేసి దాని ఏమంటారు మూమెంట్, అదేమంటారు దాన్ని ఎంబలం అన్నీ చేసేసాను కదా, పూజ చేసి అంత అయిపోయింది. ఏదో ఒకటి చేద్దాం, నువ్వు ఇష్టమైన సబ్జెక్ట్ అని అన్నావు, కళ్ళు అనే దాని గురించి చెప్పు, అది చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. ఎంతలో చేయగలను అన్నారు. ఒక 6.5-7 లక్షలు, ముందు ఇది చేద్దాం తర్వాత చూద్దామని అలా దిగాను, అలా ఫోర్స్ అయ్యాను. ఆ సినిమా వచ్చుంటే ఎలా ఉండేది. ఈ సినిమా ఛాలెంజ్గా తీసుకుని చేశాను, బాగానే ఉంది. తర్వాత దాంట్లో తమాషా క్యారెక్టర్ చిరంజీవి డబ్బింగ్ చెప్పాలి వచ్చి, ఏ రఘు ఎవరికో నా చేత డబ్బింగ్ చెప్పిస్తున్నావు, నీకే నువ్వు పొట్టడితే నేను వచ్చి చేయనా, కరెక్ట్ అన్నారు. కాదు బాస్ అది కాదు. అక్కడ ఏంటంటే ఆ కళ్ళు వచ్చిన శివాజీ రాజా రంగడు క్యారెక్టర్ ఊహల్లో కళ్ళు వస్తే అతను చిరంజీవి వాయిస్ అడగని చిరంజీవి ఎలా ఉంటాడో తెలియదు అతనికి. అతని ఊహల్లో ఎలాగైనా ఉండొచ్చు, అందుకని నేను వేరే మనిషిని పెట్టాను. ఆ మనిషి డబ్బింగ్ ఇలాగేదో చాలా తమాషాలన్నీ చేసి ఆ సినిమా అలాగా వెళ్ళిపోయింది. మీరు ఇంత పాపులర్ సినిమాటోగ్రఫర్, అన్ని హిట్స్, చిరంజీవి గారు అరే నేను చైనా అని అన్నారు. అలాంటప్పుడు పెద్ద స్టార్స్ని మీరు ఎందుకు తీసుకోలేదు? నాగార్జున గారు అమల, ఆ సినిమా కన్నడ సినిమా. అక్కడ నేను 2 యూనిట్లలో నాకు ఒక యూనిట్ నాగార్జున గారు అమల గారు ఉన్న సీన్లు నేను చేస్తాను. అప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఆల్రెడీ కళ్ళు అయిపోయింది. నాగార్జున గారు ఏమండి రఘు గారు ఎలాంటి సినిమాలు చేశారు కెమెరామెన్గా, పెద్ద మంచి సినిమాలు చేశారు కదా, మేమంతా మీకు పరిచయాలే కదా, సబ్జెక్ట్ తెచ్చుకుంటే బాగుంటే నేను ఇచ్చేవాడినేమో కదా, చిరంజీవి బాలకృష్ణ ఎంతమంది ఉన్నా కదా అంటే, ఎందుకు అది చేశారంటే లేదండి కొన్ని కారణాలు అలా చేశాను. రెండోది ఇంకో కారణం ఒకటి ఉందండి, నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఏంటి కమర్షియల్ సినిమా ఆ రోజుల్లో ఎవరెవరు ఉన్నారు, రాఘవేంద్ర గారు, బాపు గారు, బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, దిగ్గజాలు ఉన్నారు, కోదండరామరెడ్డి. వీళ్ళ మధ్యలో నేను వేరే స్ట్రీమ్ నుంచి వచ్చి వీళ్ళ మధ్యలో బతకగలనా చేయగలనా అని ఇది చేద్దాంలే అని చెప్పి కళ్ళుకు దిగానండి. ఇది ఎవరు చేయలేరు, ఈరోజు కూడా చెప్తా. ఇలాంటి సినిమా వాళ్ళు ఎవరు చేయలేరు. కరెక్ట్. వాళ్ళు చేసే సినిమా రేంజ్ వేరు, స్పాన్ వేరు కదా. కాబట్టి నాకున్న రేంజ్లో ఇది చేశాను. రెండోది ఏంటంటే నాకు రియలిస్టిక్ ఫిలిం అంటే ఇష్టం, అండ్ సోషల్ కాన్షియస్ ఉండాలి అనేది నాకు ఎప్పటి నుంచో. అంటే ఫిలిం సొసైటీ అని ఆ సొసైటీ మనుషులు మేము, అలాగ ఉంటుంది. కాబట్టి నాకున్న అన్ని సిచ్యుయేషన్స్ అన్నీ కలిపిన తీసి కళ్ళు తీరా అబ్బాయి అనేసినాయి, అందుకని చేశాను. సో కళ్ళు మీరు అనుకున్న 7 లక్షల్లో చేయగలిగారా? 7.5 లక్షలు అయింది. రిలీజ్కి వచ్చేటానికి 10 దాకా అయింది. ఎందుకంటే పబ్లిసిటీలు, షోలు వేసి పెద్ద వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకుని పేపర్లో వేసి, ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి లాస్ట్ డే రిలీజ్ రోజునేమో చిరంజీవి గారి హాఫ్ పేజీ యాడ్లు పెట్టి, సో అంత పబ్లిసిటీ చేసిన దాని డబ్బులు వచ్చా? రిలీజ్కి రాలా, 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు వచ్చాయి. 2 సంవత్సరాలు పట్టింది. కానీ నేషనల్ వైడ్ మీకు రికగ్నిషన్ వచ్చింది, గుర్తింపు వచ్చింది, అవార్డ్స్ వచ్చాయి. సో అది ఎలా అనిపిస్తుంది? అంటే కొన్ని సినిమాలు అవార్డ్స్కి, కొన్ని సినిమాలు సక్సెస్కి, డబ్బులకి అంటారా? 2 యాక్సెప్ట్ చేయాల్సిందే అండి. ఇప్పుడు నాకు వచ్చిన హుషారు ఏంటంటే ది పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ కళ్ళు రఘు. ఏమి రఘు బికేమ్ కళ్ళు రఘు మిడ్ నైట్. రెండోది ఎక్కడ చూసినా ఆ సంవత్సరం కళ్ళుకు కానీ, కళ్ళులో ఉన్న ఆర్టిస్టులకు కానీ, రఘుకు కానీ అవార్డు లేకుండా ఒక్క ఫంక్షన్ లేదు.
అన్ని ఫంక్షన్స్లో, ఇది కల్చరల్ కానీ గవర్నమెంట్ కానీ అయినా. ఇట్స్ అదొక చిన్న ఇది కదా, ఇంటి నిండా సన్మాన పత్రాలు, షీల్డ్స్ గీల్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇది తర్వాత ఇప్పుడు వచ్చింది, వస్తుంది, రావాల్సినప్పుడు అది వస్తుంది, ముందు ఇవి వచ్చినాయి కదా. దాని తర్వాత మళ్ళీ సినిమా ఎందుకు అనుకోలేదు? అది మళ్ళీ నేను చెప్పాను కదా నా ట్రావెల్ ఇలా ఉంటుందని. నేను రెండో సినిమా ఇంకో మంచి సినిమా, ఏ క్లాస్ ఆఫ్ 84 అని అమెరికాలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్ బేస్డ్ బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ ఫిల్మ్. ఆ సబ్జెక్ట్ చాలా మంచిది, అమెరికాలో ఒరిజినల్గా జరిగింది. యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ వైఫ్ని కొంతమంది స్టూడెంట్స్ ఏదో చేస్తే ఆవిడ చచ్చిపోతే ఆ నలుగురిని ఇతను పట్టుకొని ఎవరో కనుక్కొని వాళ్ళందరూ లేపేస్తాడు. పెద్ద సెన్సేషన్, అది ఒరిజినల్ ఇన్సిడెంట్. అది నేను టేకప్ చేశాను తెలుగులో. మలయాళంలో ఎవరు? ప్రియదర్శన్. తమిళ్లో ఎవరు? ఇప్పుడు మనోజ్ పరమహంస అని కెమెరా ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు యు బాబు. మేము ముగ్గురం ప్యారలల్గా రెడీ చేసుకున్నాం. నా సినిమా పేరు ప్రశ్న, సుమన్ గారు హీరో, ఇది ఆ లెక్చరర్ క్యారెక్టర్ అంతా అనుకున్నా. అది కాస్త ఫిజిల్ అవుట్ అయిపోయింది, కారణాలు రకరకాలు, వర్కౌట్ కాదు. ఆయన చేశాడు సెగపోని, ప్రియదర్శన్ చేశారు, యు బాబు చేయలేకపోయాడు, నేను కూడా డ్రాప్ అయిపోయింది. సరే మళ్ళీ కెమెరా ఒక ఆయుధం ఉంది కాబట్టి మళ్ళీ జూమ్ వేసుకుని షార్ట్లు తీయడం మొదలుపెట్టా. అప్పుడు ఈయన కేఎస్ రామారావు గారు వచ్చి, నీ ఇంటర్వ్యూస్ చూశాను, ఇలాగ ఓన్లీ కళ్ళులాంటి ఆర్ట్ ఫిల్మ్స్ కాదు, డిఫరెంట్ చేయాలని, యువర్ ఎక్స్ప్రెస్ యువర్ విల్ అండ్ విష్, నేను ఒక క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ పట్టుకొస్తాను, యూ డూ ఇట్ అన్నారు. అది ఆర్తనాదం. యాక్చువల్గా అది చేయాల్సింది కేఎస్ రామారావు గారికి, సినిమా చేయాల్సింది రవిరాజ్ పినిశెట్టి గారు, సీత అండ్ రాజశేఖర్ కాంబినేషన్లో చేయాలి. వాళ్ళిద్దరు డేట్స్ ఉన్నాయి. రవిరాజ్ పినిశెట్టి గారికి ప్రతిబంధ్ అని చిరంజీవి గారి హిందీ పిక్చర్ రాగానే రామారావు గారిని కన్విన్స్ చేసి ఆయన వెళ్ళాడు, ఆ ప్లేస్లో నన్ను దింపారు. అది ఆర్తనాదం. సమ్హౌ నేను ఇప్పుడు చూసినా కూడా నేను అనుకున్నట్టుగా చేయలేదు. కళ్ళుల్లో ఎలా అయితే తమకంతో డూ ఆర్ డై అన్నట్టుగా చేసినట్టు ఒక వ్రతంలాగా, అది ఇందులో నాకే ఫీల్ కాలే. నేను ఆర్తనాదం ఒక 4 వారాలు ఆడింది అన్న. అప్పుడులో 4 వారాలంటే ఇప్పుడు 3 వారం దాటితే 100 days. అలాగే అది కొంచెం తేడా వచ్చింది. ఆర్తనాదం స్టార్ట్ చేయకముందు 4 ప్రొడ్యూసర్లు నాకు అడ్వాన్స్ ఇచ్చారు, 4 పెద్ద ప్రొడ్యూసర్లు. ఆర్తనాదం తేడా ఇచ్చింది, ఎగిరిపోయిన పక్షులన్నీ. కళ్ళులో డెఫినెట్గా నేను అడగాల్సింది, అన్నీ చక్కగా రకరకాల మూమెంట్స్ని తీసుకుని ఒక పాట చేశారు. ఆ పాట ఈజ్ ద సోల్ ఆఫ్ దట్ ఫిలిం కళ్ళకి. అసలు ఎక్కడా కూడా ఇది పాట కోసమే సెపరేట్గా, ఇప్పుడు ఏంటి ఒక పాట అనుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాట వస్తుందండి, కానీ మిగతా తీస్తాం మీరు ఏదో చేయండి అని వేరువేరుగా తీసి అతికించడం ఒకటైతే, ఆల్రెడీ సినిమా పార్ట్స్లో మీరు తీసి చేసిన ఆ ఎక్స్పెరిమెంట్ అప్పుడే చేశారు. సో ఆ పాట గురించి మాకు తప్పకుండా ఇప్పుడు వివరించాలి. తెల్లారింద లేకుండా కొక్కరోకో కదా, అది ఒక టోటల్ థీమ్కి సంబంధించిన ఒక ఫిలాసఫీ, ఒక చోట చెప్పాలి. పాట పెద్ద హిట్, ఇప్పటికప్పుడు లక్షల మంది చూశారు ఇప్పుడు కూడా. అది సీతారామ శాస్త్రితో చెప్పారు. సబ్జెక్ట్ అంతా ఒక రకంగా ఉంటుంది, మొత్తం సబ్జెక్ట్ తాలూకు ఫిలాసఫీ కొన్ని పదాల్లో చెప్పాలి. అది మౌంటేజ్ సాంగ్ అవుద్ది, డాక్యుమెంటరీ స్టైల్లో నేను చేసుకుంటా అని నేను క్లూ కూడా ఇచ్చాను. శాస్త్రి మనం తిరుగుతున్న రోజుల్లో ఈ పాట పాడావు కదా అని పాడబడినా. తెల్లారింది లేగండో కొక్కరోకో, ఎస్ ఇదే, అండ్ యూ హ్యావ్ టు సింగ్ ఇట్. ఎందుకంటే నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన ఎస్డి బర్మన్ గారు, ఆర్డి బర్మన్ గారు తండ్రి. ఎంత ఇదిగా చెప్తాను ఆయన గురించి, గొప్పగా ఎందుకు చెప్తానంటే, ఆరాధన జరుగుతున్న రోజుల్లో తమిళనాడులో హిందీ వాళ్ళకి ఏదో పెద్ద గొడవ, హిందీ సినిమాలు ఆఫ్ చేసేయాలి, పెద్ద తమిళనాడులో ఇది 100 రోజులు ఆడింది అన్ని చోట్ల. ఆ గొడవల మధ్యలో ఆరాధన, బికాస్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఆయన తాలూకు చాలా సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నా, బందిని అని ఇంకేదో ప్రతి దాంట్లో ఆయన ఒక పాట పాడతారు. ఆయన ఒక పాట, ఇప్పుడు సీతారామ శాస్త్రి తెల్లారింది లేకుండా పాట డిఫరెంట్ వాయిస్, రెగ్యులర్ మ్యూజికల్ వాయిస్ కాదు, ఒక తమాషా ఎవరో ఒక విలేజ్లో ఎవరు పల్లి పాటలు పాడారు, అలాగా అదే కావాలి నాకు. సబ్జెక్ట్ అలాంటిదే కదా అన్న. అప్పుడు సీతారామ శాస్త్రి చేత పాడించాం, అది పెద్ద హిట్. అయితే దాన్ని షార్ట్లుగా ఏంటనేది ఇట్స్ ఆల్ మై మైండ్. సంగీతం ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు. సంగీతం ఆయన అన్నారు, నేను మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి బయట చేత పాడించడం నువ్వు జంకొద్దు,
నువ్వేదైతే ఫీల్ అవుతున్నావు రఘు, నేను అదే ఫీల్ అయ్యాను. సీతారామ శాస్త్రి అద్భుతంగా రాశాడు, బాగా పాడుతున్నాడు, అతని చేత పాడిద్దాం అని అన్నారు. సార్ నేను మీతో రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు కొంచెం జంక్ ఉంది, మీరు సింగర్గా ఉన్నప్పుడు నేను ఇంకొకరు పాడతాను అంటానికి కొంచెం జంకుతున్నాడు. అలాగేం కాదు, సినిమా కోసం మనం ఆలోచించాలి, సీతారామ శాస్త్రి పాడిద్దాం. మన ఇద్దరు థాట్స్ ఒకటి అయినాయి. అది తెల్లారింది లేకుండా ఒక్కొక్కరు. అద్భుతంగా ఉన్నది ఆ మాంటేజ్ షాట్స్ అన్నీ కూడా. ప్రొడక్షన్ ఎఫెక్ట్స్ ఇబ్బందుల వల్ల నేను ఆ సాంగ్ వదిలేసాను. సినిమా ఫినిష్ అయిపోయింది, మొత్తం అయిపోయింది సినిమా 30 రోజులు. సాంగ్ మాత్రం ఉండిపోయింది. అప్పుడు ఎప్పుడైనా తీయచ్చు అనుకో, నాకు ఒక మైండ్ సెట్ ఉందన్నమాట, దాన్ని మాంటేజ్గా తీయాలని. అప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఊరు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి అన్నీ విడిపించుకోవాలన్నమాట, అన్ని చోట్ల హోటల్స్గా అక్కడ ఇక్కడ అన్నీ కట్టి. అతను వచ్చేలోపు ఈ సాంగ్ తీసా. సంక్రాంతి 1988 సంక్రాంతికి 13-14లో కెమెరా పెట్టుకొని అలాగా మారుతి ఆమ్ని నేను ఈవి సత్యనారాయణ కో డైరెక్టర్, వైజాగ్ సత్యానంద అలా వెళ్తూ ఆపు ఈ షాట్ది, ఆపు ఈ షాట్ది, ఆ షాట్ది, ఈ షాట్ది, ఈ షాట్ తీసుకొని ఇలా డబ్బులు వచ్చేసిన వాళ్ళందరికీ పంపించేసి నేను మెడ్రాస్కి వెళ్ళి టేబుల్ మీద షేప్ తీసుకొచ్చా. నాదే ఎడిటింగ్ ఉన్నాడు, మా ఎడిటర్ వాడు ఉన్నాడు, వాళ్ళ అసిస్టెంట్ ఉన్నారు. బట్ ఏం కాదు, ఇక్కడ కట్ చేయి, ఇక్కడ ఇది అయ్యి, ఇక్కడ ఇంతే, మధ్యలో అది అయ్యి, అంత గట్టిగా షేప్ అని అంటారు, చెక్కింది నేనే. ఆ క్రెడిట్ నాదే. మళ్ళీ ఆ సినిమా ఆ సాంగ్ షార్ట్స్ కటింగ్ అనేది కానీ ఇది కానీ. సో అన్ని అవార్డ్స్ వచ్చిన సినిమా తర్వాత మళ్ళీ ఇంకెప్పుడైనా ఒక కమర్షియల్ సినిమా తీయాలి, ఇంతమంది చేస్తున్నారు అని ఆలోచన కానీ దానికోసం ప్రయత్నం కానీ చేశారా? చేశాను కదా, అది పోయింది కదా. దాని తర్వాతైనా మళ్ళీ ఇంకొకసారి అది ఉంటుంది కదా సార్, ఒక ఆకలని ఉంటుంది. కానీ దాన్ని ఏమంటారంటే, నా దగ్గర బ్రహ్మాండమైన బోల్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లీష్ సినిమాలు చూసి, తర్వాత వంశీ నేను మిగిలిన అందరం కలిసి ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి వెళ్ళి దాంట్లో నచ్చిన పాయింట్ రాసుకొని బుక్స్ ఉన్నాయి, అన్ఎమేజబుల్ ఉండే స్టోరీ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే అదొక విద్య, ఏంటి హుకింగ్ ఏ ప్రొడ్యూసర్, అది నాకు తెలియదు, అదొకటి. రెండోది, నేను ఆలోచించే కథలన్నీ సెమీ కాన్షియస్, అంటే సోషల్ కాన్షియస్ బేస్డే ఉంటాయి, రియలిస్టిక్గా వచ్చేది. అది అందరు ప్రొడ్యూసర్లు అక్కర్లేదు, నీకు అవార్డు వస్తే నాకెందుకయ్యా, నాకు డబ్బులు రాకుండా అని మా వాళ్ళు అన్నారు, కళ్ళు ప్రొడ్యూసర్లు అన్నారు, నీకు అవార్డు వచ్చినా నేను పొగిడిస్తారు మాకేంటి అని. సో ఇక్కడ ఒక టైప్ ఆఫ్ వాతావరణం ఉంది. నేను కళ్ళు చేసిన రోజుల్లో కానీ తర్వాత కానీ కమర్షియల్గా సక్సెస్ చేయగలిగిన డైరెక్టరే ఎవరైనా సక్సెస్ అంటే. నువ్వు ఆర్ట్ ఫిల్మ్ చేస్తే ఇక్కడ మనకి బేస్ ఇప్పటికి కూడా సరిగ్గా లేదు, ఇప్పటికి కూడా ఐ రిగ్రెట్ టు సే. నాకేంటి, దట్స్ ట్రూ, ఇట్స్ కమర్షియల్ మీడియం కాబట్టి డెఫినెట్గా. బట్ సినిమా ఈజ్ ఇంకా ఉన్నాయి, ఏదో కొంచెం బాంబు పేలుస్తాను, ఇంటర్నేషనల్ రేంజి ఫిల్ము, ఆ సబ్జెక్టు పట్టుకొని రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్తాను. నేను వెళ్ళి క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్కి ఈ సినిమా తీసుకెళ్తాను సార్, మీరు నాకు గైడెన్స్ ఇవ్వండి అని అడుగుతాను. ఆయన పెద్ద ఆయన రాఘవేంద్ర గారిని, ఆయన చేస్తున్నారు కదా, ఆయన అద్దరాలు చాలా జరుగుతున్నాయి కదా. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్, అన్యూజువల్గా చాలా తమాషగా ఉండే సబ్జెక్ట్. కూడా చెప్పను, రివీల్ చేస్తే అలాగా. మేము ఫెస్టివల్లో వచ్చాక చూస్తాం. టైటిల్ ఇట్ సెల్ఫ్ చూడగానే ఫ్లాట్ అయిపోతారు. పానోరమాలో ఉండాల్సిందే, నేషనల్ అవార్డ్స్లో ఉండాల్సిందే, క్యాన్స్ ఫెస్టివల్కి వెళ్ళాల్సిందే. ఫ్యాంటాస్టిక్ అని నేను అనుకుంటున్నాను. అనుకోవాలి, అలా అనుకుంటేనే కదా నేచర్. ఏముంది, చేస్తాను, త్వరలో చేస్తాను. లవ్లీ లవ్లీ. ఇంకోటి ఒకటి ఉంది, అది కమర్షియల్గా, దానికి ఇంకా దగ్గరలో ఉన్నాను, వేస్తున్నాను వైజాగ్లో వచ్చి. అండ్ బాయ్స్ ఇన్ బ్లూ, మెన్ ఇన్ బ్లూ కాదు, బాయ్స్ ఇన్ బ్లూ, బాయ్స్ ఇన్ బ్లూ, ఇండియా వర్సెస్ వరల్డ్ 11 క్రికెట్ ఎంటర్టైనర్ పిల్లలది. ఓకే, 10 ఏళ్ల పిల్లలందరూ, కాస్టింగ్ అంతా వాళ్ళే. అదొకటి రెడీ చేసుకుంటున్నా. దానికి కూడా పిల్లికి మేడలో గంట కట్టి మనిషి దొరకాలి కదా నాకు. చూడాలి. దీస్ ఆర్ మై ఇమాజినేటివ్ ప్లాన్స్. అయితే అవ్వచ్చు, లేకపోతే అమితాబ్ బచ్చన్ గారు సినిమా బడా పోయినట్టుగా పోవచ్చు, చెప్పలేము. ప్లాన్ చేయాలి కానీ ఎస్, ప్రయత్నం వదలను. నేను విసుగు చెందని విక్రమార్కుల్లో చేస్తూనే ఉంటా. సినిమాలు అంటే మీ లాస్ట్ సినిమా యాజ్ అ సినిమాటోగ్రఫర్
వాట్ వాజ్ ఇట్ అంటే ఏంటది? యాక్చువల్గా అయితే కొంచెం రేంజ్ సినిమా క్షేత్రం, ప్రియమణి, జగపతి బాబు వీళ్ళంతా, తోట వేణు అని చెప్పేసి ఆర్టిస్ట్ అతను ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. అది సుమారుగా ఆడింది. తర్వాత ఇంకో చిన్న సినిమా ఒకటి చేశాను, 2 చేశాను. వంశీతో తను మొన్న వెళ్ళిపోయింది, అదొకటి చేసాము. లో బడ్జెట్ లేదు అది. తర్వాత ఇంకొకటి కేఎల్ ప్రసాద్ అని ఆయన నేను కలిసి ఒక చిన్న ఆర్ట్ ఫిల్మ్ చేసాం, స్క్రీన్ ప్లే ఆఫ్ ఇండియన్ లవ్ స్టోరీ. అవార్డులు తెగ వచ్చేసినాయి త్రూ అవుట్ ది వరల్డ్ ఫెస్టివల్స్ నుంచి. ఇక్కడ మాత్రం ఏం లేదు. దానికి ఎంత 10 lakhs కూడా అవలా, అది కూడా మాకు రాలా, వెనక్కి తిరిగి రాలా. అంటే ఆ టైప్ ఆఫ్ సినిమాల మీద నేను మాట్లాడడం మొదలు పెడితే ఏ కమర్షియల్ ప్రొడ్యూసర్ నాకు ఇలా కూడా చూడొచ్చి అది. కానీ మీరు చేసిన అమెరికా అల్లుడు సినిమాకి మట్టుకు మీరు ఇష్టపడే ఒక నటితో చేయించారు. ఆ సినిమా గురించి, ఆ నటి గురించి మా ప్రేక్షకులకి ఒక అల్లరి అత్తగారి పేరు మీద ఒక సినిమా సూపర్ హిట్ అయింది, గుండమ్మ కథ. ఆ గుండమ్మ ఎవరు? సూర్యకాంతమ్మ. ఆ కిరణ్ నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కడ సావిత్రి, ఇంకా జమున. ఈ నలుగురు మధ్యలోంచి టాల్ ఫిగర్ ఎవరంటే గుండమ్మ, సూర్యకాంతమ్మ గారు. అంతే. ఒక సినిమాకి అమెరికాకి పట్టుకెళ్ళాం, అమెరికా అల్లుడు సినిమా. సుమన్ హీరో, భానుప్రియ హీరోయిన్, అండ్ కైవాసు గారు డైరెక్టర్, వేమూరు రమేష్ అని అక్కడ సెటిల్డ్ డాక్టర్, మన ఘంటసాల పాలెం వాళ్ళు. దాంట్లో ఆ క్యారెక్టర్ కావాలి. భానుప్రియకి సపోర్ట్గా ఆవిడ, సుమన్కి అమ్మాయికి గొడవలు వస్తే వస్తుంది ఆవిడ. మన తంబు గారు తెలుసు కదా, వైజాగ్ తంబు గారు తెలుసు కదా, ప్రొఫెసర్ తంబు అంటాం మేమంతా. తంబు ఇంప్రెషన్ రాశాడు, ఆయన దగ్గరుండి పట్టుకొచ్చాడు. తీసుకొస్తే ఆవిడ చేత వేయించాం. అండ్ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే, చికాగోలో పెద్ద సెంటర్ బెలఫాంట్ అనే ఒక సెంటర్ ఉంటుంది, ట్రాఫిక్ సెంటర్లో స్టాల్ పెట్టించి పక్కన డాలర్ బజ్జీ అని అమ్మింది ఆవిడ. డాలర్ బజ్జీ మన బజ్జీలు వేయించడం అన్ని చేసి అమ్మింది. సినిమాలో అది ఉంటుంది. అది కాకుండా ఆవిడతో వర్కింగ్ బంగారం అండి. అమేజింగ్, ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ ఆవిడ. ఇప్పటికి కూడా అలాంటి పాత్రలు రావట్లేదు చేయడానికి, అండ్ అలాంటి వాళ్ళు కూడా కనిపించట్లేదు మనకి. అండ్ చాలా అదృష్టవంతులు మీరు చేశారంటే. వెరీ నైస్. ద బెస్ట్ ఆఫ్ ద మెమరీస్లో ఇవన్నీ చేస్తూ కూడా మీరు దాని తర్వాత మీ లైఫ్ పాత్లో ఒక ప్రొఫెసర్గా, ఒక లెక్చరర్గా నెక్స్ట్ తరాల వాళ్ళకి ఈ సినిమాటోగ్రఫీ నేర్పించడం అన్నది ఇంకో లెవెల్ అప్ మీది. ఇంకో ట్రాక్ లెవెల్ అప్ అవ్వచ్చు. లెవెల్ అప్ డెఫినెట్లీ, బికాజ్ మీ అనుభవాలు కదా. మెడ్రాస్, చెన్నై అయిపోయింది. చెన్నై మొత్తం మీద 23 సంవత్సరాలు అక్కడ నా జీవితం, డే 1 కాడి నుంచి. తర్వాత ఇక్కడికి వచ్చేసాను. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే టైంకి ఇక్కడ అందరూ సర్కిల్స్లోంచి ఉన్న ప్రొడ్యూసర్లు అందరికీ హ్యాండ్ కర్చీఫ్లు వేసి, బేడీలు వేసి వాళ్ళు పట్టేసుకున్నారు. నాకు అవకాశాలు లేవు, ఏం చేయాలి? సినిమాలు రావట్లా, షిఫ్ట్ అయిపోయాను ఫ్యామిలీతో. ఉంటుంది కదా, ఖర్చులు ఉంటాయి కదా. వెనకాల నేనేమి పెద్ద పెద్ద కెమెరా లాగా నేనేమి అంతేం సంపాదించలే, ఉంది పర్వాలేదు, రోడ్డు మీద పడలా. అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు రఘు గారిని అని పిలిచి, అక్కడున్న ఎంఏ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అదేది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సరోజనదేవి కాలేజీలో నా చేత ప్రిజర్వింగ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, డయింగ్ ఆర్ట్స్ మీద వీడియోగ్రఫీని మొదలుపెట్టి సినిమా చెప్పేయమన్నారు. సినిమా చెప్తే నాకు అలాగలాగా కొంచెం బాగా పాపులర్ అయిపోయాను. అండ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ టీచింగ్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళకి చెప్పే ముందు నేను కూర్చొని చదవడం మొదలుపెట్టి నేను అప్గ్రేడ్ అవుతూ వచ్చా. నాకు బాగా నచ్చేసింది. వచ్చేసి అక్కడ నుంచి నా స్టూడెంట్స్ అక్కడ ఉన్నప్పుడు ఇరాన్ వాళ్ళు, ఇరాక్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు అందరూ కూడా శిష్యులు అయిపోయారు. చాలా పొగరుమవుతున్న ఒక ఐఏఎస్ ఎంట్రెంట్ నేను నా దగ్గర కాళ్ళకి దండం పెట్టడానికి తీసుకొచ్చా. బికాస్ ఆఫ్ మై సబ్జెక్ట్, సినిమాలతో ఉన్న ఎక్స్పీరియన్స్లు అవన్నీ చేసుకుంటూ అక్కడి నుంచి దీని మీద కొంచెం ఫోకస్ పెట్టాను. సినిమాలు వస్తే చేస్తున్నా, లేనప్పుడు ఇమీడియట్గా రామోజీరావు గారు రాఫ్ట్ అని మొదలుపెట్టారు. అక్కడ సినిమాటోగ్రఫీ హెడ్, హెచ్ఓడి సినిమాటోగ్రఫీ. మళ్ళీ వంశీతో సినిమా వచ్చింది, బయటకు వచ్చాను. మళ్ళీ ఒక 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ గ్యాప్. అప్పుడు రామానాయుడు వాళ్ళు పిలిచారు, అక్కడ కొన్నాళ్ళు చేశాను. మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది, మళ్ళీ బయటకు వచ్చాను. మళ్ళీ అన్నపూర్ణ నాగార్జున గారును అమల గారు వాళ్ళ అక్కడ హెచ్ఓడి సినిమాటోగ్రఫీ చేశాను.
కోవిడ్ టైంలో అక్కడే ఉన్నాను నేను. కొన్నాళ్ళు అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు అన్నారు, పిల్లలేమో ఇళ్లలో ఉండి చూసుకుంటున్నారు, మీరేమో ఆన్లైన్, మీరు అక్కడ వెళ్ళాల్సి వస్తుంది, వద్దులేండి అని మా పిల్లలు ఆపేశారు. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఉదయ్ కిరణ్ గారని, మా బెజవాడ వాళ్ళే. నాకు ఒక వర్క్షాప్లో తెనాలని వర్క్షాప్ చేస్తున్నాడు, వచ్చి కూర్చొని చూసి తర్వాత నాకు తెలిసింది ఆయన ఆల్రెడీ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, FTIH, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్. ఆయన నన్ను ఒకసారి రండి మీతో మాట్లాడని చెప్పి నన్ను పిలిచి, మీరు సినిమాటోగ్రఫీ వారానికి ఇన్ని రోజులు వచ్చి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి నాకు ఆయన మాట్లాడే అమౌంట్ నాకు ఫ్యామిలీకి కావాలి, అందుకని నేను ఓకే అని వెళ్ళాను. ఇప్పుడు తర్వాత కొద్ది రోజులు అయ్యే టైంకి ఇలా కాదండి, ఫుల్ టైం మీరు రావాలి, యు ఆర్ నాట్ HOD, యు ఆర్ డీన్ ఆఫ్ ఈ టోటల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇప్పుడు ఐఎమ్ డీన్ ఆఫ్ FTIH, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్. మంచి శాలరీ ఇస్తున్నారు, అంతకు మించిన గౌరవం ఇస్తున్నారు, అండ్ ఐఎమ్ ఫుల్లీ ఎంగేజ్డ్. ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్, యాక్టివిటీ పెరిగింది. మీ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైనా మంచి ఫిల్మ్స్ కానీ ఏమైనా చేస్తూనే ఉన్నారండి. అంటే మెయిన్ స్ట్రీమ్లోకి ఇంకా కొంతమంది వెళ్ళాలి, బట్ ఇవన్నీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, OTT ప్లాట్ఫామ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ఎడిటింగ్ గ్రూప్స్ కానీ వెళ్తే డెఫినెట్గా మా తాలూకు ఎడిటింగ్ వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్, సౌండ్ వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చి కళ్ళదండం పెడతారు, ఆయనకు కానీ నాకు కానీ. అంతమంది వచ్చేసారు మా దగ్గర నుంచి. సో మీ 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ సినిమాటోగ్రఫర్ మాట్లాడదాం ఇవాళ. మీరు చూసిన తేడాలు ఏంటి ఇన్ టెక్నాలజీ? అప్పటి నుంచి ఇప్పటి వరకు వాస్ట్ డిఫరెన్స్ వచ్చింది, అండ్ ప్రతిరోజు పెరిగిపోతాం టెక్నాలజీ అనేది. ది డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అనేది నోబడి కెన్ స్టాప్ ఇట్ అండి. అవునండి. అందులో ఈ మధ్య కాలంలో డిజిటలైజ్ అయిన తర్వాత టెక్నాలజీ, అంతకుముందు ఎనలాగా ఉన్నప్పుడు ఒక రేంజ్లో వెళ్తూ ఉండదు, ఆగదు కదా, R&D జరుగుతూనే ఉంటుంది కదా. మరి ఫిలిం నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చి, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి డిజిటల్ మీడియాకి వచ్చాం, ఇప్పుడు ఇంత పెద్ద కెమెరా నుంచి ఇంత ఫోన్ కెమెరా అయిపోయింది కదా. సో అది వెల్కమ్ చేయాలి, డెఫినెట్గా దానికి అప్గ్రేడ్ అవ్వాలి కూడా. ఎవరు చేయదలుచుకున్న ఫిలిం మేకర్స్ కరెక్ట్ బాగా స్టడీ చేయాలి, అది చేయాలి. ఓన్లీ థింగ్ ఈజ్, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, అసలైన ఆత్మకి బలం చేయట్లా, టెక్నికల్గా వెళ్ళిపోతుంది ఎక్కువగా. టెక్నికల్ పొల్యూషన్ ఎక్కువగా ఫీల్ అవుతున్నాను. సౌండ్ కట్టింగు, వీడియో కట్టింగు, అదేదో ఫైట్స్లో రోప్ రిమూవల్స్, ఏమిటో అని ఏమిటో అంటే, నేను మొన్న ఆస్కార్ అవార్డ్స్ 23 ప్యానల్లో ఉన్నాను ఇండియా. దీంట్లో ఎండ్లో మా అభిప్రాయం అడుగుతారు. 24 సినిమాలు చూశాను, 4 సినిమాలు తప్పి 24 సినిమాల మర్డర్స్, చంపేయడాలు, పాలిటిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దాని ఏమంటారు, వైలెన్స్, తమిళ్, కన్నడ, మలయాళాన్ని అని నేను రాశాను. దీస్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్స్ కలరింగ్ ది ఫిల్మ్ ఇన్ రెడ్ కలర్ అని రాశాను. నా ఫీలింగ్ అది. ఏ సినిమా చూసినా చంపుకోవడాలు, పొడుచుకోవడాలు, రివెంజీ, దానికి తగ్గట్టుగా గ్రాఫిక్స్, ఇల్లు అల్లవటాలు ఏవో జరుగుతున్నాయి, కానీ సోల్ లేదు. ఏది వేరే స్వాతిమత్యం ఏది అంటే, స్వాతిమత్య రోజులు పోయినండి, మీరు ఎక్కడ ఉన్నారండి, మీరు ముసలి అంటే ఏమో నేను చెప్పలేను. ఎప్పుడైనా ఒకటి ఉండాలిగా. మరి నేను చూసిన నా జనరేషన్ వదిలేద్దాం, బొమ్మరిల్లు ఎంత మంచి సినిమా అండి, ఇలాగ ఈ మధ్యకాలం ఎంత మంచి సినిమాలు రాలా. అలా చేసే మనస్తత్వాలు తగ్గుతున్నాయి. టెక్నాలజికల్గా వెనకాల వేసుకొని హడావుడి చేసేసి ఏదో చేస్తున్నారు అన్ని సినిమాలు. నేను టీవీ పెడితే ఏ ఛానల్కి వెళ్ళినా ఇంతే, బ్లడ్, గ్రాఫిక్స్లో బ్లడ్, స్లో మోషన్లో 100 మందిలో పడిపోవడాలు. ఇంగ్లీష్కి వెళ్తే అక్కడ ఇంతకంటే ఎక్కువ ఘోరం, ఇంకో లాంగ్వేజ్కి హిందీ అంత, అన్ని ఏ సినిమా చూస్తుంది. there's no soul, కథే ప్రాణం, ఆ కథే లేకుండా పోయిందంటారు. ఎస్, రాను టెక్నికల్గా ఎక్కువగా అయిపోతున్నారు తప్పించి, పద్ధతిగా చక్కగా ప్రేక్షకుడికి బాగా డైజెస్ట్ చేసుకునేట్టు చెప్పడం అనేది పోయింది. అది నా ఏజ్కి నేను అలా ఫీల్ అవటం తప్పు కాదేమో. లేదు సార్, ఐ థింక్ దట్స్ వెన్ OTT ఈస్ కమింగ్. OTTలో కథే బలం, అప్పుడు కానీ చూడరు కదా. ఏ OTT కూడా చూస్తున్నానండి. లేదా ఓకే, సినిమా దీనికంటే కొంచెం బెటర్. టెక్నికల్ డిపెండెన్సీ ఎక్కువైపోయింది. ఎస్, అందుకని నేను అంటాను, మా రోజుల్లో మేము టెక్నాలజీ మీద రైట్ చేసాం, మేము వంశీ, మేము ఆ రోజుల్లో. ఇప్పుడు టెక్నాలజీ మన ఎత్తి మీద కూర్చుంది. ప్రోన్ టు టెక్నాలజీ కానీ ఆలోచిస్తున్నారు డైరెక్టర్లు కానీ, ఫిల్మ్ మేకర్స్ కానీ. అది ఎట్ దిస్ ఏజ్ నేను ఎలాగ మాట్లాడతానేమో, వాళ్ళు అంటారు ఆయన అంతేనండి,
మన పద్ధతిలో జనంకి ఏది కావాలో, ప్రొడ్యూసర్ ఏది కావాలో అది ఇద్దాం. ప్రొడ్యూసర్ కూడా అలాగే అడుగుతున్నారు. దెర్ ఆర్ సమ్ పీపుల్ 35 దాటిన వాళ్ళకి ఎవరికి ఇవ్వరంట. మేము పేర్లు చేతి చండాలంగా ఉంటుంది. ఓపెన్గా మానే నువ్వు వద్ద వెళ్ళిపోయా, మేము టేకెన్ డెసిషన్. 35 దాటిన వాళ్ళు మాకు అనవసరం ఒకటి. రెండోది ఆ సబ్జెక్ట్లో కూడా అడల్ట్ కంటెంట్ ఉంటేనే మా దగ్గర తీసుకురా. అంటే నభూతో మీరు అన్నది ఎలా ఉందంటే నభూతో నా భవిష్యత్ అంటారు కదా, భూతో కాదు నా భూతో నా భవిష్యత్. అలాగే కావాలంటున్నారు. అలా ఉంది. అంటే ఏదో ఒక పద్ధతిలో డబ్బు సంచులు నింపుకోవాలి, జేబులు నింపుకోవాలి తప్పించి ఎథిక్స్ రాను వీక్ అయిపోతున్నాయి. ఓకే, మై లాస్ట్ క్వశ్చన్, ఏం చెప్దాం అనుకుంటున్నారు మీలాగా సినిమాటోగ్రఫీ వద్దాం అనుకున్న యూత్కి? ఏం లేదు, అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అండి. అబ్జర్వ్ ఎక్కువ సినిమాలు చూడాలి. ఒక తెలుగే కాదు, ఒక ఇండియనే కాదు, అందరూ డైరెక్ట్ అవార్డు విన్నింగ్ ఎక్కువగా చూసి ఎందుకు అవార్డు వచ్చింది, ఎందుకు ఇది ఇంత బాగా ఆడేసింది ఒకటి. రెండవది ఇవన్నీ పక్కన పెట్టేయండి. మనిషికి మీరు వెళ్ళి ఒక నైట్ ఎఫెక్ట్లో పొద్దున్న 6 గంటల కాడి నుంచి తెల్లారేంతవరకు రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుంది, 7:30కి రైల్వే స్టేషన్ ఒకలాగా ఉంటుంది, 11కి ఒకలాగా ఉంటుంది, తెల్లారితే 4 గంటలకు ఒకలాగా ఉంటుంది. అదే రోడ్లు కూడా అలాగ ఉంటాయి. ఆ సౌండ్లు ఏంటి, ఆ లైటింగ్ ఏంటి, స్ట్రీట్ లైటింగ్ ఏదైనా అబ్జర్వ్ చేయండి, అది రిప్రొడ్యూస్ చేయండి. ఇలాగా ఎక్కువ అబ్జర్వ్ సీ మోర్ ఫిలిమ్స్, అది అబ్జర్వ్ చేయండి. సినిమాటోగ్రఫర్ అంటే లైటింగు, కాంట్రాస్టు, కలరు అటన్నా చేయాలి. డైరెక్ట్లు ఎమోషన్స్ మీదకి వెళ్ళాలి, పెర్ఫార్మెన్స్, హౌ టు ఎక్స్ట్రాక్ట్ పెర్ఫార్మెన్స్ అలాగే వెళ్ళాలి. అలా ఏ టెక్నిక్ సంబంధించిన వాళ్ళు దాని మీద ఫోకస్డ్గా ఉండాలి. దట్స్ వాట్. అండ్ ఏఐ వచ్చిందని భయపడద్దు. ఏఐ అనేది మనదే, మన ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందే. కాకపోతే ఒక పెద్ద మాల్ లాంటిది ఇది అంతే. ఒకప్పుడు మనం పచారీ కొట్టేవాళ్ళం కదా, అక్కడే సామాన్లు తెచ్చుకునేవాళ్ళం. తర్వాత మాల్స్ వచ్చినాయి, ఇది ఒక ఊరంతా మాల్ అనుకోండి. ఇలాంటి వచ్చేసేట్టుగా టెక్నాలజీ ఫాస్ట్ అయిపోయింది, స్పీడ్ ఆఫ్ లైట్ లాగా వచ్చేసింది. ఇంకా రేపొద్దున ఇంకోటి ఉందండి, క్వాంటమ్ మెకానిక్స్ వస్తాయి. ఇంకా ముందుకు ఏమైపోద్దో తెలియదు. నిన్న ఈవిడ చూశాను, టెలిపోర్టేషన్ అని. మనం ఇక్కడ నుంచి అంటే మనం అక్కడ బయటపడతామని. దాని మీద అందమైన సినిమాలు చాలా వచ్చేసాయి, సాటారికల్ సినిమాలు. సో ఏఐ వచ్చింది, దాన్ని వైజ్గా వాడుకోండి. ఆటం బాంబుని శాంతి కోసం వాడితే తీసుకెళ్ళి హీరోషిమా మీద వేస్తే 1,00,000 మంది పోతారు. ఇప్పుడు ఆల్రెడీ ఏఐ వల్ల 1,00,000 మంది పోతారు. రెండోది ఆల్ సెడ్ అండ్ డన్, ఏ ఇమేజింగ్ నేను అగెనిస్ట్, అది బాగట్లేదు, అది రియలిస్టిక్గా ఉండట్లేదు. ఏది మన చందమామ బుక్లో ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూసిన అలాగుంటారు అన్ని. కలర్ సరిగ్గా ఉండవు, ఇమేజ్ సరిగ్గా ఉండవు. మనం దానికి అడ్జస్ట్ అయ్యి చూస్తున్నాం. అంటే ఇలాంటి బొమ్మ వచ్చేస్తుంది, ఇలాంటి ఒక స్టోరీ వచ్చేస్తుంది. ఒక అరగంటలో 2.5 గంటల సినిమా రెడీ చేసేస్తున్నారు. ఈజీ అయిపోయింది. బట్ రాను అది ఎక్కువగా మోతాదు దాడితే మనిషి మనుగడకే ఇబ్బంది, ప్రమాదం. చాలా బాగుంది రఘు గారు. మీతో ఇలా పక్కన కూర్చొని మాట్లాడడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్ ఆల్సో. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్నవి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండ్ నమస్కారం అండి. నమస్తే. ధన్యవాదాలు.